ఒక్కొక్క రాశిలోనూ సంచారం చేస్తుంటాడు సూర్యుడు. 12 రాశుల్లో సంచరించేటప్పటికీ ఒక ఏడాది పూర్తవుతుంది. ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నెల రోజులు ఉంటాడు. అట్లాగా 12 రాశుల్లో 12 నెలలు. ద్రావిడ దేశంలో ఈ రాశుల్లో సూర్యుడు సంచరించే క్రమాన్నే వాళ్ళు మాసాలుగా లెక్క పెట్టుకుంటారు. ఆ లెక్క ప్రకారం ధను రాశిలో ఉండేటటువంటి కాలం నెల రోజులు, 30 రోజులు. ఆ 30 రోజులు ఆచరించే వ్రతం కనుక ధనుర్మాస వ్రతం అని దీనికి పేరు పెట్టారు. అయితే ఇది పైకి ఇట్లాగ పేరు పెట్టినా దీనికి ఆంతరంగా మరొక అద్భుతమైనటువంటి భావం ఉంది. ఏంటది అంటే ధనస్సుని గుర్తించి ఆచరించే వ్రతము అని అర్థం. మనకి శాస్త్రాల్లో మన పూర్వులు ఏదైనా ఒక విషయం చెప్పదలుచుకుంటే దాన్ని సూటిగా ఇది ఇట్లా అని చెప్పేరు, దాన్ని సాంకేతికంగా పెట్టి చెబుతారు. 14 అనే ఒక అంకెని నీకు కమ్యూనికేట్ చేయాలి అని అనుకో, 14 అని చెప్పరండి. 1 అనే దాన్ని తెలియచేయడానికి వాళ్ళు విష్ణు అని అంటారు. 4 అనేది నీకు తెలియచేయడానికి వేద అంటారు. వేదాలెన్ని? 4. విష్ణు ఒక్కడే. ఏదో అందరి దేవతలకి ఆది మూలము అని అన్నమయ్య గారు పాడిన పాటని మీరు విని ఉంటారు. 1 అంటే విష్ణువు అని పదం చెప్తారు వాడు. వేద అన్నారంటే 4 అని అర్థం. కాక ఈ అంకెలు చెప్పేటటువంటి వాళ్ళు అంకెలని ఉన్నవాటిని ఉన్నట్టుగా చెప్పరు, రివర్స్గా చెప్తారు. వేదములలో విష్ణువు అన్నారనుకోండి, మీకు ఏమనిపిస్తుంది? ఓహో, వేదాల్లో విష్ణువు గురించి చెప్పారు కాబోలు, అదే ఉంది కాబోలు అని అనిపిస్తుంది బయట మామూలుగా మీరు వింటే కదా. కానీ ఆ చెప్పదలుచుకున్న వాడి తాత్పర్యం అది కాదు. వేద అంటే 4, విష్ణు అంటే 1, 4, 1 వచ్చింది. అంకెల్ని చెప్పేటప్పుడు దాన్ని మళ్ళీ మనం రివర్స్ చేసి చెప్పుకోవాలి. అప్పుడు చేస్తే 1, 4 అవుతుంది. 14 అని వీడు మనకు ఒక పాస్వర్డ్ ఇస్తున్నాడు అని గుర్తిస్తే మనకి దాని గురించినటువంటి రహస్యం తెలిసింది అని అర్థం. ఇది వేదాల్లో చెప్పినటువంటి ఒక పారిభాషికమైనటువంటి ప్రక్రియ, ఒక రహస్యమైనటువంటి ప్రక్రియ అన్నమాట. ఇదివరకు ఏవైనా మన వాళ్ళు ఆ పద్ధతిలోనే జాగ్రత్తగా కోడిఫై చేసి పెట్టేవారు విషయాలన్నిటినీ కూడా, గంభీరమైన విషయాల్ని. ఎందుకట్లాగా అంటే ఎవడికి పడితే వాడికి చెప్పారనుకోండి, వాడు దాన్ని జాగ్రత్తగా గమనించవచ్చు, దాని యొక్క వాల్యూని వాడు మెయింటైన్ చేయొచ్చు, చెయ్యలేకనూ పోవచ్చు. నిజంగా శ్రద్ధ ఉండి దీని విలువను మనం కాపాడదాము అనేటటువంటి ఒక పట్టుదల కలిగిన వాడైతే వాడికి ఇలాంటి విషయాల్ని అందిస్తే ఉపయోగం ఉంటుంది. లేనివాడికి ఇస్తే దుర్వినియోగం చేస్తారు. చేత వస్తువు విలువైంది అన్నప్పుడు అది ఎవరికి ఇవ్వాలి? విలువని జాగ్రత్తగా తెలిసి తగ్గట్టుగా వాడాలి అనుకున్న వాడికి ఇస్తే అది ప్రయోజనం తప్ప, లేనివాడికి ఇస్తే ఇట్స్ గోయింగ్ టు బి వేస్టెడ్. అంచేత అలాంటి వాళ్ళకి ఇది ఇవ్వకుండా ఉండడం కోసం అని ఈ ప్రక్రియను అవలంబించేవారు. ధనస్సు అనడానికి కూడా ఒక ప్రక్రియ ఉంది. ఏంటది? వేదాలు చెప్పాయి. ఎక్కడైనా ధనుష్ అని ప్రయోగించారనుకోండి, మీకు వేదాల్లో ఒక సంకేతం తెలియాలి. ఏంటది? ఉపనిషత్తులు చెప్పాయి. ప్రణవో ధనుః. ధనుష్ అన్నారంటే అక్కడ మీరు ఓంకారాన్ని రాసుకోవాలి. ఓంకారానికి సంకేతము ధనుస్సు అన్నమాట. చాలా కారణాల చేత. మరి ధనుస్సు చెప్తే అందులో బాణం కూడా ఉండాలి కదండి. శరోహి ఆత్మ, ఈ జీవుడు అందులో సంధించేటటువంటి
ఒక బాణము. మరి బాణానికి ఏదో ఒక లక్ష్యం ఉండాలి కదా, గురి చూసి ఎక్కడో లక్ష్యానికి కదా కొట్టాలి. అవును, ఏమిటి లక్ష్యం? బ్రహ్మ తల్లక్ష్యముచ్యతే. ఉన్న వాటల్లో అతి విలువైనది, అతి పెద్దది ఏదో అలాంటి దానికి బ్రహ్మ అని పేరు. ఈ బ్రహ్మ అనేదే ఈ బాణాన్ని వదలడానికి లక్ష్యం. బాణం ఏది? ఆత్మ అంటే మనమే. మనకి లక్ష్యం జీవితంలో ఏం కావాలి అంటే బ్రహ్మతత్వాన్ని పొందడం కావాలి. ఉన్న వాటిల్లో అతి పెద్దదేదో దాన్ని మనం పొందాలి. ఎవరైనా అదే అనుకుంటారు కదండి, నాకు చాలా పెద్దది కావాలి, నేను చాలా పెద్దవాడిని అవ్వాలి. అదే చెప్తోంది వేదం కూడా. నువ్వు చాలా పెద్దదాన్ని పొందవయా, పెద్దదాన్ని లక్ష్యంగా పెట్టుకుని నీ యొక్క గతిని ఆరంభం చేయి. అయితే ఒక విషయం మాత్రం జ్ఞాపకం పెట్టుకో, ధనస్సులోంచి బాణాన్ని వదిలేటప్పుడు జాగ్రత్తగా కనుక వదలపోయావా అది తిరిగి వచ్చి నీకే తగిలే ప్రమాదం ఉంటుంది. కనుక వదిలేటప్పుడు జాగ్రత్తగా చూసి మరీ వదులు. అంటే ఓంకారార్థాన్ని తెలుసుకోవడం అనేటటువంటిది అంత సులభమైన పని కాదు నాయనా. యోగ్యుడైనటువంటి మహానుభావులు పెద్దల ద్వారా ఓంకార అర్థాన్ని తెలుసుకుని నువ్వు బ్రహ్మతత్వాన్ని పొందవలసి ఉంటుంది సుమా అని మనకి తెలియచేయడానికి ధనుష్ అని వాడుతుంటారు. ఇది ధనుర్మాసం. అంటే ఓంకారార్థాన్ని నువ్వు గుర్తించుకుని అందులో నీకు ఆదేశించినట్లుగా ఈ జీవుడు బ్రహ్మతత్వాన్ని పొందడానికి తగిన ప్రయత్నమేదో అది చేయాలి. ఎలా చేయాలి అది చెప్పటమే గోదాదేవి చేసినటువంటి మహోపకారం. అందుకోసం గోదాదేవి చెప్పినటువంటి 30 పాటలు కూడా చాలా విలువైనవి అయ్యాయి. ఓంకారార్థాన్ని మనకి తెలియచెప్పి మనని ఆ మార్గంలో నడిపించేవి కనుక. వేదాల్లో మనం దాన్ని తెలుసుకున్నాము అనంటే అదంతా పెద్ద శాస్త్రార్థంలో ఉంటుందండి. అంత గడబడిగా ఉంటుంది. మనకి దాన్ని తెలుసుకోవాలంటేనే మనకి వ్యాకరణం రావాలి, శాస్త్రం తెలియాలి. తెలిసి తప్ప మనం దాంట్లో ఉండే పదాల యొక్క తాత్పర్యాన్ని మనం గుర్తించలేం. ఇంత ఇబ్బంది ఎందుకర్రా మీరు పడ్డాం, అదేమిటో నేను సులభంగా మీకు చక్కగా గొల్లపిల్లల ఆచరణలో మీకు చూపిస్తా అని గోదాదేవి గోపికల యొక్క నందగోకులానికి సంబంధించిన గోపికలు చేసినటువంటి ఒక సామాన్యమైనటువంటి వ్రతంగా ఒక చిన్నపిల్లల ఆటలాగా దాన్ని మనకి వివరించి 30 పాటల్లో చెప్పేసింది. వీటిని మనం జాగ్రత్తగా కనుక తెలుసుకోగలిగితే మనకి ఆ ఓంకారపు తత్వం అవగతమవుతుంది సుమా. అలా చేసేది ఈ తిరుప్పావై ప్రబంధం, ఈ తిరుప్పావై వ్రతం. అందుకే దీనికి పేరు పెట్టారు మన వాళ్ళు, ధనుర్మాస వ్రతం అని పేరు పెట్టారు. ఇంకో పేరేం పెట్టుకున్నాం దీనికి? మార్గశిర వ్రతం. మార్గశిరం అనేది మనందరికీ ఇప్పుడు తెలుసు. ఈ నెలకి పేరేంటి? మార్గశిరం ప్రారంభమైంది. మన లెక్కలో అయితే మార్గశిరం ప్రారంభమై 15 రోజులు అయింది, పూర్ణిమ దాకా. మళ్ళీ రేపు అమావాస్య దాకా మార్గశిరం ఉంటుంది. మార్గశిరం వెళ్ళిపోయాక ఏమొస్తుంది? పుష్యం వస్తుంది. దానికి పుష్యం ఎందుకు పేరు పెట్టారు? దీనికి మార్గశిరం అని ఎందుకు పేరు పెట్టారు? గడిచిపోయిన మాసం ఏమిటి? కార్తీకం. దానికి కార్తీకం అని ఎందుకు పేరు పెట్టారు? మాసాలకి పేర్లు పెట్టడంలో ఒక కారణం ఉందండి, ఒక పద్ధతి కూడా ఉంది. ఏంటది? చంద్రుడు కళామాత్రంగా మనకి కనిపించినప్పటి నుంచి బాగా నిండుగా పెరిగి మళ్ళీ పూర్తిగా అలా తగ్గిపోయేంత వరకు ఒక చంద్రుడు అని అందాం మనం. ఆరంభం నుంచి పెరిగి మళ్ళీ తరిగేదాకా. ఇది జీవితం అంతే కదండి. మనం ఒకనాడు చిన్నగా పుట్టాం, క్రమంగా ఈవేళ ఇంత వాళ్ళమయ్యాం, మళ్ళీ క్రమంగా అంతరించిపోతాం. మనమే కాదు, ఎవడైనా ఇంతే. ఈ ప్రపంచంలో ఓ చిన్న చెట్టు అయినా
ఇంత చెట్టుగా ఆరంభమవుతుంది, అది పెరిగి అంత పెద్ద మహావృక్షం అవుతుంది, మళ్ళీ క్రమంగా క్రమంగా క్షీణించిపోతుంది, మళ్ళీ మట్టిలో కలిసిపోతుంది. ప్రతి ప్రాణి అట్లాగా చిన్నదిగా పుడుతుంది, పెద్దదవుతుంది, మళ్ళీ క్షీణించిపోతుంది. అంచేత మనం చంద్రుడిని చూసినా చిన్న ఏకకళ అంటారు దాన్ని. చంద్రుడి యొక్క రేఖను ఏమంటారు? కళ. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కళ పెరుగుతుంది. పూర్ణిమ నాటికి నిండు చంద్రుడు ఉంటాడు, మళ్ళీ ఒక్కొక్క కళ తరుగుతుంది. అమావాస్య నాటికి ఏమి ఉండదు, మళ్ళీ మనకు కనిపించదు అనమాట. ఇది ఒక చంద్రుడైతే ఆయన నిండుగా ఉండేది పూర్ణిమ నాడు కనుక ఆ పూర్ణిమ నాడు ఏ నక్షత్రంతో ఆయన చేరి ఉంటాడో ఆ చంద్రుడికి ఆ పేరు పెట్టండి. ఇలాగ చంద్రుడు ఓ 12 సార్లు పెరుగుతాడు, 12 సార్లు తరుగుతాడు కూడా. ఆ పెరిగే చంద్రుడికి శుక్లపక్ష చంద్రుడు అంటారు, తరిగే చంద్రుడికి కృష్ణపక్ష చంద్రుడు అని అంటారు అన్నమాట. ఈ మధ్యలో ఉండేటటువంటి పూర్ణిమ నాడు ఆయన చిత్రా నక్షత్రంతో కలిసి ఉన్నాడు అనుకోండి, ఆ చంద్రుడికి పేరేంటి? చైత్రుడు. ఆ మాసానికి పేరు చైత్రమాసం. విశాఖ నక్షత్రంతో పూర్ణిమ నాడు కలిసి ఉంటే ఆ నెలకి పేరు వైశాఖం. కృత్తికా నక్షత్రంతో చేరుంటే కార్తీకం. మృగశిర నక్షత్రంతో చేరుంటే మార్గశీర్షం. మొన్న గడిచినటువంటి పూర్ణిమ నాడు చంద్రుడు ఆ వేళ రాత్రి మృగశిర నక్షత్రంతో చేరి ఉన్నాడు ఆయన కనుక ఈ నెలంతా కూడా మార్గశీర్ష మాసము అనేది దీనికి పేరు పెట్టుకున్నారు. దీనికి ఇది చాంద్రమానం అంటాం. ఇందాక ధనుస్సు రాశిలో చెప్పినప్పుడు దాన్ని సౌరమానము అంట. సూర్యుడి యొక్క గతిని బట్టి పేరు, చంద్రుడి యొక్క గతిని బట్టి పేరు. మృగశీర్ష నక్షత్రాన్ని బట్టి వచ్చిన మార్గశిరము అనేటటువంటి పేరు. ఇది మామూలుగా ఈ మాసంలో మనం ఆచరిస్తాం కనుక దానికి మార్గశిర వ్రతము. దీన్నే గోదాదేవి మార్గళి అని అంటుందన్నమాట తమిళ భాషలో. సరే, ఇది పైన పేరు రావడానికి కారణం సూర్యమానాన్ని బట్టి ధనుర్మాసం అయింది, చంద్రగతిని బట్టి మార్గశిర మాసం అయింది. కానీ దీనికి కూడా ఒక తాత్పర్యం ఉంది. ఏమిటి ఆ తాత్పర్యం? మార్గశీర్షము అని దీనికి పేరు కదా, మార్గళి వ్రతం అని అంటే. మార్గశీర్షమేదో దానిని గుర్తింపచేసే వ్రతము. మార్గములలో శీర్షము అంటే గొప్పది అని అర్థం. మన దేహంలో అన్నిట్లోకి చాలా గొప్ప భాగం ఏది అంటే మన శీర్షం, మన తల. ఇది మిగతా వాటికంటే గొప్పది, అన్నిటిని నడిపించేది కూడా. కనుక శీర్షము అనే పదానికి తల అని అనడం కంటే ఉన్న వాటిల్లో ఉత్తమమైనది అని అర్థం అన్నమాట. వేటిల్లో ఉత్తమము? మార్గశీర్షము కనుక మార్గాలలో ఉత్తమము. మార్గం అంటే దారులు. ఇప్పుడు మనం సీతానగర్ నుంచి ఇక్కడికి రావాలండి, చాలా దారులు ఉంటాయి కదా. కానీ అన్ని దారులు మనకి సుఖంగా ఉండవు. కొన్ని మట్టి దారులు ఉంటాయి, కొన్ని బురదతో ఉండే దారులు ఉంటాయి, కొన్ని మంచి సిమెంట్ రోడ్డు నీట్గా ఉండేటటువంటి దారులు ఉంటాయి. అందులో మీరు ఏ దారి ఎన్నుకుంటారు? బురదతో ఉండే దారి కాస్త దగ్గరండి, అది 2 కిలోమీటర్లో 3 కిలోమీటర్లో ఆ బురదలో నడిస్తే మీరు చేరతారు. కాస్త సిమెంట్ తోటి నీట్గా ఉండేటటువంటి దారి ఓ 5 కిలోమీటర్లు, కానీ అది 2 కిలోమీటర్లు ఎక్కువ, కానీ దారి మాత్రం రోడ్డు మాత్రం చక్కగా హాయిగా ఉంటుంది. మీరు దేన్ని ప్రిఫర్ చేస్తారు? దగ్గరగా ఉంది కదా అని బురద దారి పట్టుకుంటారా? లేదు కొద్దిగా దూరం అయినప్పటికీ మంచిగా ఉంది కనుక ఆ మంచి దారి పట్టుకుంటారా? ఏది పట్టుకుంటారు? బుద్ధిమంతుడైతే మంచి దారి పట్టుకోవాలి. ఎందుకని? ఆ మంచి దారిలో అయితే ఏ చికాకు లేకుండా హాయిగా మనం గమ్యాన్ని చేరగలుగుతాం. మనకి ఏ రకమైనటువంటి అనారోగ్యము రాదు.
ఆ బురదలో దిగామనంటే ఎక్కడైనా లోపల ఊబి ఉంటే అందులో మనం కూరుకున్నామంటే అసలు గమ్యానికి చేరకనే పోవచ్చు, అందులోనే మధ్యలో శుభ్రంగా లోపలికి దిగిపోవచ్చు. ఏమవుతుందో మనకి తెలీదు. ఒకవేళ ఏదో కష్టపడి యువతల గట్టుకు వచ్చినా ఇంక మళ్ళీ దాన్ని కడుక్కోవడానికి, కడుక్కున్న తర్వాత పెట్టిన దుర్వాసనని పోగొట్టుకోవడానికి బోళ్ళంత కష్టాలు పడాలి. ఇవన్నీ ఇబ్బందులు. అందుకోసమనే ఒక కాస్త దూరం అని అనిపించిన మంచి దారిని పట్టుకోవడం అనేది బుద్ధిమంతుడి యొక్క లక్షణం కావాలి. అడ్డదారులు పడకండి. ఏదో సులభంగా అయిపోతుంది కదా అని తప్పుడు దారులు పట్టకండి. మంచి దారి కొంచెం దూరమైన దాంట్లో నడవండి. ఆరోగ్యకరమైన మార్గం ఏదో దాంట్లో నడవండి. ఇది అవసరమే కదండి. ఇది శరీరానికి ఒక గమ్యం చేరడానికి దారి మంచిదవ్వడం ఎలానో ఈ జీవుడికి కూడా, ఈ శరీరంలో ఇప్పుడు ఒక జీవుడు ఉన్నాడు. ఈ జీవుడు కూడా యాత్రగా వచ్చాడు ఇక్కడికి. కొంతకాలం ఉంటాడు, ఇందులోంచి తర్వాత మళ్ళీ బయటికి పోతాడు. పోయిన తర్వాత ఈ శరీరాన్ని మట్టిలో కలిపేస్తారు. ఏదో ఒక పద్ధతిలో కాల్చో కప్పో కోసో ఏదో చేసి మొత్తానికి మళ్ళీ మట్టిలో కప్పేస్తుంది. అయితే ఈ జీవుడు ఎక్కడికి వెళ్ళాలి? ఇందాక మనం చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాం? ఏది దీనికి లక్ష్యం అని చెప్పుకున్నాం? మనం చేరాల్సిన చోటు బ్రహ్మతల్లక్ష్యముచ్యతే. బ్రహ్మతత్వం మనందరికీ లక్ష్యం. బ్రహ్మతత్వం అంటే ఉన్న వాటిల్లో అతి గొప్పదేదో అది, ఉన్న వాటిలో చాలా గొప్పదేదో అదే మనకి లక్ష్యం. దాన్ని చేరడం మనందరికీ కావాలి. అయితే బ్రహ్మతత్వాన్ని చేరడానికి కొన్ని మార్గాలు మనకి వేదాలు చెప్పాయి. ఏం మార్గాలు చెప్పాయి? నాయన, కర్మాచరణ చేయుట ఒక మార్గం, జ్ఞానము అవలంబించుట ఒక మార్గం, భక్తిని స్వీకరించుట ఒక మార్గం, ప్రపత్తి చేయుట మరొక మార్గం, ఏదో శరణాగతి అని అంటుంటారు, అది ఒక మార్గం. ఇంకా ఇలా ఏవో రకరకాల మార్గాలు ఉన్నాయి. అయితే ఈ మార్గాలన్నీ ఎన్నో రకాల పరిశ్రమ చేస్తే తప్ప అవి సిద్ధపడవు. ఇవి మనకి రెడీమేడ్ మార్గాలు కాదండి. ఇవన్నీ మీరు తయారు చేసుకోవాలి. తయారు చేసుకోవడానికి ఎంతో కష్టపడాలి. అసలు అవేమిటో తెలియాలి, ఎక్కడ దొరుకుతాయో తెలియాలి, ఎలా దొరుకుతాయో తెలియాలి. దాని మీద మీరు కృషి చేసి దాన్ని ఏదో సిద్ధింప చేసుకోవాలి. ఈ మార్గాలు ఒక పక్కన పెట్టి, అర్జున నేనే మంచి మార్గాన్నయ్యా, నన్ను పట్టుకో, నేను నీకు హాయిగా తీసుకెళ్ళిపోతా. ఆకాశంలోకి మనం ఎగరాలి అని అనిపించినప్పుడు ఎలా ఎగరాలో మనం ఈవేళ ఆరంభం చేసి ఒక పరిశోధన చేద్దామా? లేకపోతే ఇదివరకు ఎగర నేర్చి ఒక హెలికాప్టర్ లాంటిది పెట్టుకుని ఆయన ఉన్నాడు అనుకోండి, వాడు మిమ్మల్ని కావాలంటే పైకి తీసుకెడతానోయ్ అని నీకు ప్రామిస్ కూడా చేశాడు అనుకో, నీకు ఆకాశంలోకి వెళ్ళాలనిపిస్తే వాడిని పట్టుకోవడం మంచిదా? అసలు దానికి సాధనాలు ఏమిటి? ఇంజిన్ ఎలా తయారు చేయాలి, రెక్కలు ఎలా తయారు చేయాలి, సాధనం వాహనం ఎట్లా తయారు చేయాలి, ఎగిర్చేటటువంటి ఆ ట్రైనింగ్ ఎట్లా పొందాలి అని ఈవేళ మీరు ఏబిసిడీలు ప్రారంభించడం మంచిదా? లేదు, వాడెవడో ఒక వాహనం పెట్టుకుని నిన్ను పైకి తీసుకెడతానరా, చక్కగా మళ్ళీ జాగ్రత్తగా కిందకి తీసుకొస్తా అని నీకు వాగ్దానం చేసి ఒక వాహనం పెట్టుకుంటే వాడిని పట్టుకోవడం మంచిదా? ఏది మంచిది? మనం సాధనం తయారు చేసుకోవడమా, లేక ఇదివరకు ఉండి నీకు సహాయం చేస్తానన్న వాడి యొక్క సహాయం తీసుకోవడం మంచిదా? ఏది మంచిది? వాడి సహాయం తీసుకోవడం మంచిది. మనం కృషి చేస్తే అసలు మనం చేసేటటువంటిది ఆ విషయంలో ఫలిస్తుందో ఫలించదో కూడా మనకి తెలియదు. మార్గాలు జీవుడి కోసం చాలా ఉన్నాయి. మనం ఈశావాస్య ఉపనిషత్తులో రోజు ప్రార్థనలో చదువుతూ ఉంటాం. అగ్నే
నయ సుపథారాయే అస్మాన్ విశ్వాని వయునాని విద్వాన్. వయునాని మార్గాలు, విశ్వాని బోలెడున్నాయి. మాకు సంపదలు కావాలి, సంపదలు బాగా కావాలి, మంచి సంపదలు కావాలి. అది మనం ప్రార్థన చేస్తున్నాం అగ్నిదేవతని. అగ్నేనయ సుపథారాయే, హే అగ్నే నయ మమ్మల్ని అందరినీ నడిపించు. ఎందుకు? రాయే మాకు సంపదలు కావాలి. ఎలా నడిపించమంటావు? సుపథా రాయే, మంచి దారిలో నడిపించు. అడ్డదారులు తప్పుడు దారులు మాకొద్దు, మంచి దారిలో నడిపించు. సుపథా రాయే. ఎవరు నడిపించమంటావాయా? ఎవరినో అయితే నేను అడుగుతానయ్యా. అస్మాన్ మమ్మల్ని అందరినీ నడిపించు. నో ప్రాబ్లం. మేము చాలా మార్గాలు భగవద్గీతాదులో చెప్పాం. చక్కగా చదువుకోండి, తెలుసుకోండి, దాన్ని ఆచరించండి. దట్స్ ఆల్ అన్నాడు ఆయన. చాలా అవి చదువుకుని చేసినట్టు నీ దగ్గరికి ఎందుకు మళ్ళీ మీరు రావడం? మేమే దాన్ని పట్టుకుని, మేమే తెలిసేసుకుని, మేమే చేసేసి, మేమే పొందేసేటట్టయితే నీ కాళ్ళు ఎందుకయ్యా మేము పట్టుకోవడం? ఆ దారులన్నీ మాకు అర్థం కావటం లేదు. అవన్నీ చాలా క్లమ్జీగా ఉంటున్నాయి. చూడండి, పెద్ద పెద్ద సిటీలో ఇటించో ఫ్లైఓవర్ పెడుతుంది, అట్నుంచి ఇంకో ఫ్లైఓవర్, దానిపై నుంచి ఇంకో ఫ్లైఓవర్, ఈ అడ్డంగా ఇంకో ఫ్లైఓవర్, దానిపై నుంచి మరో ఫ్లైఓవర్. చూసారు ఎప్పుడైనా అలాంటి బొమ్మలు? ఎన్నెన్ని ఓ 10-15 ఫ్లైఓవర్స్, ఓ 20 దారులు. ఏది ఎటుంటుందో దాంట్లో మనం దిగామంటే టోటలీ కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్. రైట్? ఏం చేయాలి? మనం పట్టుకోకూడదు దారిని. తెలిసిన వాడెవడో వాడు మనని కూర్చోబెట్టుకుని కారులో నేరుగా దాంట్లో తీసుకెడితే హాయిగా వాడు మంచి దారి ఏదో ఆ అన్ని ఫ్లైఓవర్స్లోనూ అనుభవం ఉన్నవాడు కనుక వాడైనట్టయితే మనని చికాకు లేకుండా చక్కగా గమ్యానికి తీసుకుపెట్టినట్టుగానే నువ్వు అన్నీ తెలిసినవాడు అయ్యా, మేమేం తెలియని వాళ్ళం. విద్వాన్ వయునాని విద్వాన్, ఆ మార్గాల గురించిన జ్ఞానం నీకు చాలా ఉంది, మాకేం తెలీదు. మేము ఆ మార్గాల్లో వెళ్ళాలనుకుంటున్నాము, నువ్వు తెలిసిన వాడివి కనుక మమ్మల్ని నడిపించు. ఇది మనం ప్రార్థన చేస్తున్నాం దాంట్లో. అయితే మార్గాల్లో మనం నడవక్కర్ లేకుండా మనని తీసుకువెళ్ళి చేర్చేవాడు కావాలి. ఎవడాయన? ఏదా మార్గం? ఇది భగవద్గీతలో ఆయన చెప్పుకున్నాడు. మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః. మాసాల్లో మార్గశిర మాసాన్ని నేనే, ఋతువులలో వసంత ఋతువుని నేనే అని ఆయన చెప్పుకున్నాడు. ఆయన మాసాల్లో మార్గశిరమును నేనే అన్నాడు ఆయన. అంటే నువ్వు దారులని అవలంబించాలి అని అనుకుంటే మార్గశిరములని, ఆ మార్గాల్లో కూడా చాలా ఉత్తమమైనది, దానికి శిరస్సు లాంటిది నేనేనయా. కనుక నువ్వు ఇక్కడ అక్కడ పట్టుకుని నువ్వు రకరకాల చికాకులు కొని తెచ్చుకోనక్కర్లేదు. నన్ను పట్టుకో, నన్ను ఆశ్రయించు, నీకు హాయిగా గమ్యానికి చేరేట్లుగా నేను చేసి పెడతా. భగవద్గీతలో ప్రామిస్ చేశాడు ఆయన. మన్మనాభవ మద్భక్తో మద్యాచి మాం నమస్కురు మామేవ ఏష్యసి. తప్పకుండా నన్ను పొంది తీరుతావయా, కనుక నన్ను ఆశ్రయించు, నేనే మంచి మార్గము అని తెలుసుకో. మిగతా మార్గాలైతే మనం నడవాలండి. భగవంతుడే మార్గం అయ్యాడు అనుకోండి, నువ్వు నడవక్కర్లేదు. ఇప్పుడు ఈ మధ్యన చూడండి, మనకి బస్సు స్టేషన్స్లోను షాపింగ్ మాల్స్లోను కొన్ని మెట్లు వస్తున్నాయి. ఇదివరకు కింద నుంచి పై అంతస్తుకి మనం మెట్ల మీద వెళ్ళాలి అంటే
మనం ఎక్కి వెళ్ళాల్సి వస్తుండేది. ఇప్పుడు కొత్తగా ఒక మెట్లు పెడుతున్నారండి. ఏంటవి? ఒక ఎస్కలేటర్ అంటారు దాన్ని, ఎలివేటర్. దాంట్లో నువ్వు కూర్చున్నావంటే, దాని మీద నువ్వు ఇక నిలబడ్డావంటే ఆ మెట్టే టాయిన పైకి తీసుకెళ్ళిపోతాయి. నువ్వు నడవాల్సిన అవసరం లేదు. లిఫ్ట్ ఎట్లాగైతే నువ్వు లోపల కూర్చుంటే చాలు, అది ఎన్ని అంతస్తులున్నా తీసుకువెళ్ళి నీకు కావలసిన అంతస్తులో నిన్ను చేర్చి పెట్టినట్టుగానే ఈ మెట్లు కూడా నువ్వు చక్కగా ఆ పై స్థానానికి చేరిపోయేటట్టుగా నువ్వు నడవక్కర్లేకుండానే నేను తీసుకువెళ్ళి అక్కడికి చేరుస్తున్నాయి. అలాంటి మెట్లు ఉంటున్నాయి కదా ఇప్పుడు. అట్లానే మార్గాల్లో కూడా మంచి మార్గాన్ని నేనయ్యా కనుక నన్ను ఆశ్రయించినట్లయితే నేనే నిన్ను ఏది చేరాలో ఎక్కడికి చేరాలో దాని దగ్గరికి చేర్చే బాధ్యత నేను తీసుకుంటాను. ఒకవేళ నన్నే చేరాలనుకుంటావు అనుకో, నా దగ్గరికి చేరేట్టుగా కూడా నేనే చేసేస్తా. లేదు నువ్వు ఒకవేళ ఏదో భూతాలని పూజ చేద్దాం అనుకున్నావుకో, భూతాని యాంతి భూతేజ్య, పితృన్ యాంతి పితృవ్రతా, దేవాన్ దేవయజో యాంతి యాంతి మద్యాజినోపి మాం. నన్ను చేరాలనుకునే వాళ్ళ దగ్గరికి వాళ్ళకి నన్ను చేరేట్టుగా నేనే తీసుకెడతా. లేదు ఇంకా ఇతరత్ర ఎక్కడికైనా చేరాలి అని కనుక వాళ్ళు అనుకున్నట్లయితే ఈవెన్ ఫర్ దట్ నో అబ్జెక్షన్, నో ప్రాబ్లం, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. వాళ్ళని నేను కూడా వాళ్ళు అనుకున్న చోటుకి చేర్చి పెడతా. కనుక నేను మంచి మార్గం. నన్ను పట్టుకుంటే శ్రమ కూడా లేదు. మిగతా వాటిని పట్టుకుంటే వాడే చేసుకోవాలి. ఇదివరకు మన సైకిళ్ళకి వెనకాతలో ఒక లైట్ పెట్టేవారు, తెలుసునా మీకు? దానికి వెనకాతలో ఒక డైనమో పెట్టి ముందర ఒక బల్బు ఉండేది. నువ్వు ఎంత తొక్కితే ఆ డైనమో అంత తిరుగుతుంది, అంత తిరిగితే ఆ ముందర లైట్ వెలుగుతుంది. చూసారా? ఇదివరకు సైకిళ్ళకి అట్లాంటిది ఉండేది. ఇప్పుడు ఏమోనండి అబ్బా తొక్కడం ఎవడు తొక్కుతాడండి. ఇప్పుడు తొక్కే సైకిళ్ళు లేనే లేవా. ఇప్పుడు కూర్చుని డ్రాయింగ్ అని అంటే దాంట్లో స్టార్ట్ చేస్తే అది పోతూనే ఉంటుంది అంతే. నువ్వు తొక్కాల్సిన అవసరం కూడా లేదు, నీకు ఆ శ్రమ కూడా లేదు. లైట్ కూడా దాంతో అదే వెలిగిపోతుంది. నువ్వు దానికోసం అని చెప్పి ఆ తొక్కి చక్రాన్ని తిప్పి డైనమో తిప్పి దాంట్లోంచి ఆ బల్బుని వెలిగించాల్సిన, నువ్వు తిప్పడం ఆపేస్తే దాని ఆ లైట్ యొక్క కాంతి కూడా క్రమంగా క్షీణించిపోతుంది మళ్ళీ. అలాంటి ఇబ్బంది లేకుండా నువ్వు ఎంతసేపు వెలిగించి పెడితే అంతసేపు వెలుగుతూనే ఉంటుందంటే అలాంటి ఇప్పుడు వచ్చేస్తున్నాయి కదండి, మనం చూస్తున్నాం. నీ శ్రమ అక్కర్లేకుండా, నువ్వు దాంట్లో ఏదో పెద్ద హడావుడి పడక్కర్లేకుండా నేనే నిన్ను హాయిగా నడిపిస్తా. మాం ఏకం శరణం వ్రజ, నన్ను ఆశ్రయించు, నీకు ఎక్కడికి చేరాలంటే అక్కడికి హాయిగా నేను చేరుస్తా, ఏం ప్రాబ్లం లేదు. ఇది చెప్పాడు ఆయన పేరు మార్గశిరము, అంటే ఉత్తమమైనటువంటి మార్గము. కర్మ కంటే, జ్ఞానం కంటే, భక్తి కంటే, ప్రపత్తి మొదలైన వాటి కంటే అతి ఉత్తమమైనది, ప్రమాదాలు లేనిది. అది కూడా ఉండాలి కదండి. అదేదో మనని చేయమనంటే అక్కడి మనం చేయగానే అదేదో బెడిసి కొట్టి మనకి ఎదురు తిరిగి అసలు మందు వేస్తే, మందు ఏదో నాలుక కోసం మందు వేస్తే, ఏదో కొండ నాలిక వేస్తే ఏదో ఉన్న నాలిక కాస్త ఊడింది అన్నట్టు అవ్వకూడదు కదా. మనకుండేటటువంటి స్థితి నుంచి మనని కిందకి దిగజార్చకూడదు. తెలుసో తెలియకో ఒకవేళ ఏదైనా మనం కొంచెం ఏదో చిన్న అటు ఇటు చిన్న చిన్న తప్పులు జరిగినా మనకది ఉపద్రవాన్ని కలిగించేదిగా ఉండకూడదు. ఫలించాలి, మంచి ఫలితాలను ఇవ్వాలి, మనకి ఏ ఉపద్రవం కలిగించకూడదు. అలాంటి మార్గాన్ని అయ్యా నేను. కనుక అర్జున నన్నే ఆశ్రయించు, నీకు తప్పనిసరిగా విజయం కలిగేటట్టు నేను చేస్తా. చక్కగా ఏ సంకోచం లేకుండా హాయిగా నువ్వు యుద్ధానికి దిగవయ్యా, నీ కర్తవ్యాన్ని పాలించడానికి సిద్ధపడవయ్యా అని ప్రేరేపించాడు భగవద్గీతలో. కనుక ఆయన ఉత్తమమైనటువంటి మార్గము మార్గశీర్షము. ఇది మార్గశీర్ష వ్రతం. మార్గములలో శీర్షమైనటువంటి భగవంతుణ్ణి మనకి సులభంగా అందించే వ్రతము
ఈ వ్రతం కనుక దీనికి మార్గశీర్ష వ్రతం అని పేరు పెట్టారు. ఈ మార్గశిర మాసంలో స్నానాలు చేయాలి కనుక దీని పేరు స్నాన వ్రతం అన్నారు. గోపికలందరినీ కూడా కృష్ణుడు స్నానం చేయిద్దామర్రా, స్నానం చేయాలని మన పెద్దవాళ్ళు అడిగారు కదా, తప్పకుండా స్నానం చేద్దాం. స్నానానికి కావలసిన పరికరాలు ఉన్నాయి కొన్ని, ఆ పరికరాలని పరై అని అంటారు. ఆ పరై నేను మీకు అందరికీ కూడా సమకూర్చి పెడతాను, మా దగ్గరికి వచ్చేసేయండి. కానీ కండిషన్ ఏంటంటే అందరూ కలిసి రావాలి, ఎవరిని మనం దాంట్లోంచి వదులుకోకూడదు. అందరూ కలిసి రండి, అప్పుడు మీకు కావాల్సిన నేను ఇస్తా, అప్పుడు మనం చక్కగా వెళ్ళి స్నానం చేసి వద్దాము అని అంటాడు ఆయన. స్నాన ప్రక్రియ మనకి తెలియచెప్పేటటువంటి వ్రతం ఇది. ధనుర్మాస వ్రతాన్ని స్నానవ్రతం అని కూడా అంటారండి. ఇప్పుడు మనం చేసేది, వాళ్ళు స్నానం కోసం చేశారు, అయితే మనం దేనికోసం చేస్తున్నాం? మేము స్నానం కోసం చేసే వ్రతం కాదండి, మాకు నీళ్లు హాయిగా వస్తున్నాయండి, పక్కనే నది కూడా ఉందండి, అంచేత ఈ నదిలోంచి మంచి నీళ్ళు బాగానే వస్తాయండి, కానీ మాకు నీళ్ల కోసం వ్రతం అక్కర్లేదు. అంటే ఈ నీళ్ల కోసం, ఈ శరీరపు మురికిని కడగడం కోసం నీకు నీళ్ళు అక్కర్లేదు. కానీ ఈ శరీరపు మురికిని నువ్వు ఎన్నిసార్లు కడిగినా మళ్ళీ కొత్త మురికి దీని మీద రోజు పుడుతూనే ఉంటుంది. మురికి మనకి కలగకుండా ఉండాల్సింది లోపల ఉండేటటువంటి ఈ మనస్సుకి బుద్ధికి మురికి పట్టకుండా ఉండాలి. శరీరానికి మురికి కనిపిస్తుంది కనుక కడిగేయచ్చు, కానీ లోపల ఉండేటటువంటి తత్వాలకి మురికి పడితే అది మనకు ఉన్నట్టు కూడా కనిపించదు, దాన్ని కడగడం కూడా మనకి చేత కాదు. ఎలా కడుగుతాం మనం? దాన్ని కడుక్కోవడానికి సాధనం ఏమిటో ఎలా చేయాలో మనకి చెప్పాలి. గోదాదేవి తన 30 పాటలలో దీన్ని ఎట్లా మనం కడిగి శుద్ధి చేసుకోవాలి దీన్ని వివరించిందండి. అలా వివరించడం చేత ఇది స్నాన వ్రతమైంది. ఆత్మని కడిగి ఆత్మ కంటినటువంటి మాలిన్యాలను పోగొట్టుకుని మనస్సుని బుద్ధిని కూడా కడుక్కొని దానికంటినటువంటి మాలిన్యాలను కూడా పోగొట్టుకుని దాన్ని పరిశుద్ధం చేసి భగవత్ సేవలో ఇది ఉపయోగపడగలిగేటట్లుగా దీన్ని తయారు చేసుకునే వ్రతం ఈ వ్రతం కనుక దీనికి స్నానవ్రతం అని కూడా పేరు పెట్టారు. ఇట్లా మనం చేసే వ్రతానికి బోల్డ్ అని పేర్లు పెట్టారు. మనం ఈరోజు దానికి పూర్వరంగాన్ని తెలుసుకున్నాం. ఏమిటి పూర్వరంగం దీనికి? ఆవేళ వాళ్ళందరూ కూడా వ్రతం చేయడానికని శ్రీకృష్ణుడికి అప్పగించి ఊరి పెద్దలందరూ కూడా తమ తమ పిల్లల్ని, కృష్ణ వీళ్ళ చేత నువ్వు వ్రతము చేయించుము, సక్రమంగా ఎంత జరగాలో అంతా జరిపించుము, తర్వాత మంచి వానలు పడాలి. దానికి ముందర మనం అందరం కూడా చేయవలసినటువంటివేవో కొన్ని ప్రక్రియలు ఉంటాయి కదా, ఆ ప్రక్రియలన్నీ కూడా మనకి తెలియాలి. శ్రీకృష్ణుడు వాళ్ళందరికీ వాగ్దానం చేశాడు, నేను మిమ్మల్ని అందరినీ స్నానం చేయిస్తానరా, రండి మా ఇంటికి, మీకు కావాల్సిన మొత్తం పరికరాలు ఏమున్నాయో అవన్నీ మేము సమకూర్చి పెట్టేస్తాం, మీకేం ప్రాబ్లం లేదు అని చెప్పాడు ఆయన. సరే, వాళ్ళంతా కృష్ణుడిని చూసిన ఆనందంతో సంపాదించబోయేటటువంటి పరికరాలు, ఆ పరికరాలతో చేయబోయే స్నానాన్ని చేయించే కృష్ణుడి వల్ల మనకు కలిగేటటువంటి అపరిమితమైనటువంటి ఆనందం, వీటన్నిటినీ తలుచుకుంటూ ఇంతకాలానికి మళ్ళీ ఇట్లా చూడగలిగే అవకాశం వచ్చింది అని అందరూ అట్లాగా పరస్పరం ఆ ముచ్చట్లు ఆడుకుంటూ ఉండిపోయారట అక్కడ నందగోకులంలో అని మనం పొద్దున్న చెప్పుకున్నాం. ఈవేళ అందరూ అలా ఉండేటప్పుడు కొంతమంది మాత్రం వాళ్ళ గృహాలకు వెళ్ళి అక్కడ పడుకున్నారు. అక్కడ ఉండే వాళ్ళందరినీ కూడా ఒక చోటకి సమీకరించింది మన ఆండాళ్ గోదాదేవి. సరే, వాళ్ళందరినీ కూర్చోబెట్టి మరి వ్రతానికి బయలుదేరుతున్నామంటే అందరికీ తెలియాలి కదా, మళ్ళీ కొంతమంది తెలియకపోతే వాళ్ళు దాంట్లో సక్రమంగా చేయలేకపోతారు కనుక కూర్చోబెట్టి, ఏమర్రా
మనం ఏం చేస్తున్నాం తెలిసినా, ఎలా చేస్తున్నాం తెలిసినా, ఎందుకు చేస్తున్నామో తెలుసునా, దీన్ని ఎవరు స్వీకరించి మనకి ఫలితాన్ని ఇచ్చేవారో తెలుసునా, చెబుతాను రండి అని మొదటి పాసురంలో అక్కడ చేరిన గోపికలందరినీ కూడా ప్రిపేర్ చేస్తోంది గోదాదేవి. అది మొదటి పాసురం అయింది. ఎలా ప్రిపేర్ చేసిందో పాసురంలో ఉంది. మేము ఒకసారి పాసురాన్ని చెప్తాం, అందరం అందాం, ఆ తర్వాత పాసురం వివరాల్లోకి వెడదాం. ఓకేనా? నమస్కారం పెట్టి చెప్దాం అందరం. ఆండాళ్ తిరువడిగళే శరణం. மார்கழி திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராட போதுவீர் போதுமினோ நேரிழையீர் சீர்மல்கும் ஆய்ப்பாடி செல்வச்சிறுமீர்கள் ஊர்வேல் கொடுந்தொழிலன் நந்தகோபன் குமரன் ஏரார்ந்த கண்ணி யசோதை இளம் சிங்கம் கார்மேனி செங்கண் கதிர் மதியம் போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகழ படிந்து ఏలోరెంబావాయ్. ఇదేనా పాట? ఆండాళ్ళ తల్లి పాడిన మొదటి పాట. ప్రతి పాటకి చివర ఒక మకుటం ఉంటుంది, దాని మకుటం అని అంటారు. అంటే అది ఆ పాటలన్నిటిలోనూ కూడా చివర చేరుతూ వస్తుందన్నమాట. ఏల్ ఓర్ ఎంపావాయ్, ఏలోరెంబావాయ్, ఇది ప్రతి పాటకి చివరి వస్తూ ఉంటుంది కనుక దీన్ని మకుటము అని అంటారు. ఇదర్రా మన వ్రతం అని అర్థం అన్నమాట. ఏమిటి మన వ్రతం? ఇందులో చెప్పింది గోదాదేవి. మొట్టమొదట మనిషికి ఉండవలసినటువంటిది ఏమిటో అది చెప్పింది. మనంతా మనుషులు ఏమిటి ఉండాలి మనందరిలో? అసలు ఒక జీవిని మనం మనిషిగా గుర్తించాలి అంటే ఉండాల్సినటువంటి పునాది రాయి, ఫండమెంటల్స్ ఏమిటో మనకి తెలియాలి కదండి. ఏమిటవి? కృతజ్ఞత. ఏంటది? కృతజ్ఞత అంటే అర్థమేమి? కృతజ్ఞత అంటే కృతజ్ఞతేనండి. ఏమిటి కృతజ్ఞత అంటే? ఎదుటివాడు ఎప్పుడైనా పొరపాటునైనా ఒక చిన్ని పని వాడు మనకి తెలిసి మన కోసమని చేయక్కర్లే, వాడేదో వాడి మానాన వాడు చేసుకుంటూ పోతున్నాడు, అది మనకి ఉపకారంగా పరిణమించిందని అనుకోండి. ఉదాహరణకి అదొక చీకటి వీధి, ఇదివరకు ఆ వీధిలో అలాగే తిరుగుతూ ఉండేవారు, ఈవేళ అందులో ఉండేటటువంటి తన ఇంటిని జీర్ణోద్ధరణ చేసుకున్నప్పుడు అద్భుతమైనటువంటి డిజైన్స్ తోటి తయారైంది. ఇప్పుడు వీడు ఏమనుకుంటాడు? నేను కట్టిన ఈ గృహాన్ని, ఈ దారిని పోయి వచ్చేటటువంటి ప్రతివాడు కూడా చూసి ఎంత బాగా కట్టారు, ఎంత బాగుంది, ఓహో ఓహోహో, 10 మంది చూసి ఆనందిస్తే వాడికి సంతోషం. అయితే ఇలాగా అందరికీ తెలియడం కోసమని తన ఇంటిని ఫోకస్ చేస్తూ లైట్ పెట్టాడండి.
ఇప్పుడు కొత్తగా లైట్లు పెడతారు కానీ పెద్ద ఫోకస్ లైట్లు, అలాంటిది ఓ 2 లైట్లు ఈ చివర ఒకటి ఆ చివర ఒకటి గోడల మీద పెట్టాడండి. దాంతో ఏమైంది, మొత్తం పెద్ద కాంతి వచ్చింది. ఆ కాంతితోటి హాయిగా రోడ్డు కనిపించడం ప్రారంభమైంది. తను రోజు వెళ్ళి అక్కడ కూడా తను చూసుకుంటూ వస్తుండేవాడు. అది పెట్టడం చేత ఆ ఇంటికి ఒక పెద్ద కాంతి వచ్చిందండి, ఒక పెద్ద గ్లో ఏర్పడింది వాడికి. అది వాడు కావాలని చేయలే. ఇప్పుడు ఆ వీధిలో నడిచే వాళ్ళందరికీ ఇదివరకైతే పాపం చీకటిగా ఉండేదేమో, రాళ్ళు రప్పలు గోతులు ఏమైనా ఉంటే వాళ్ళ కాళ్ళకి తగిలి ఇబ్బందులు కలుగుతుండేవి. ఇప్పుడు వీడు తన ఇంటిని తెలియచేయడం కోసం లైట్ పెట్టుకున్నా అది వీడికి పరోక్షంగా ఆ వీధిలో తిరిగే వాళ్ళందరికీ కూడా చక్కటి కాంతినిచ్చి ఏ శ్రమ లేకుండా హాయిగా ఆ వీధిలో తిరిగేట్టుగా చేసిందనుకోండి, అది కూడా ఒక ఉపకారమే. వాడికి కూడా మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి కదండి, కృతజ్ఞత. మనం ఏదైనా మంచి పనులు చేయగలుగుతున్నాము అనంటే మనకి నిజంగా సహకరించేది ఎవరండి? కాలం. ఏదో కాలం కలిసి రావాలి అని అంటుంటారు కదండి. కాలం అనేది సహకరిస్తే మనం మంచి పనులు చేయగలుగుతాము. కాలం అనేది అన్నిటికీ ఆధారమైనది. సర్వాధార కాలః అని అంటుంటారు. అంటే అన్నిటికీ మూల కారణం కాలమే. ఈ కాలం అనేటటువంటి చక్రాన్ని తన చేతిలో పెట్టుకున్నవాడు పరమాత్మ అండి. కాలః కలయతాం అస్మి అని తానే తన గురించి చెప్పుకున్నాడు. ఆయన మనకి కాల రూపంలో ఉండి ఎంతో ఉపకారం చేస్తున్నాడండి. ఉదయం పూట మనకి లేవగానే వస్తువులని చూడడానికి తగ్గట్టుగా పెద్ద వెలుతురుని ఇప్పిస్తున్నాడు సూర్యుడి ద్వారా కదండి కాలం. ఇప్పుడు మనకి ఇన్ని లైట్లు పెట్టాలంటే దీనికి బోడంత ఖర్చు ఉండదండి. ఎంతో బోళ్ళతో డబ్బులు పెడితే కానీ మనకి ఇన్ని లైట్లు ఇవ్వరు కదా వాళ్ళు వేసుకోవడానికి. కానీ ఎవడు ఒక పైసా ఇవ్వక్కర్లేకుండా, ఎవడి దగ్గర నుంచి ఒక చిల్లు కాని కూడా అడగకుండా మొత్తం ప్రపంచాన్ని అంతటికీ కాంతినిస్తున్నాడండి సూర్యుడు. మన ఆ సూర్యుడికి థ్యాంక్స్ చెప్పాలా వద్దండి? ఎంతమంది చెప్తున్నారు? సూర్యుడికి ఒక నమస్కారం చేసి, అయ్యా సూర్య భగవానుడా ఎంత ఉపకారం చేసేవయ్యా చెప్పాలండి. మనం ఎప్పుడేం చెప్తున్నాం ఆ రోజును సూర్యుడికి. ఏదో సంధ్యావందనం మా పిల్లలు చేస్తుంటారండి, పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం. సంధ్యావనం అంటే అది చేయాలి, కానీ ఆ పవిత్ర అని చేసుకుపోతున్నామే తప్ప అది ఆ ఫీల్, అయ్యో మనకి ఇంత ఉపకారం చేస్తుండేటటువంటి సూర్యుడికి ఇది నేను అర్పించేటటువంటి ఒక సేవ, ఈ భావన రావాలి. కాలం అనేది మనకి అన్ని రకాలుగాను తోడ్పడుతోంది. అంచేత మన మొట్టమొదటి థ్యాంక్స్ అనేది ఎప్పుడైనా చెప్పాలి జీవితంలో అంటే ఎవరికి ముందు చెప్పాలి? కాలానికి చెప్పాలి. ఆ కాల ప్రభావం చేతనే భూమి గుండ్రంగా తిరుగుతుంది. ఆ తిరుగుడు వల్ల మనకి సూర్యకాంతిని పొందగలుగుతున్నాం, చంద్రుడి యొక్క కాంతిని మనం పొందగలుగుతున్నాం. భూమి తిరగకుండా అట్లానే కూర్చుంది అనుకోండి, ఏమవుతాం మనం? ఏమవుతామో మీరు తెలిసిన వాళ్ళని అడగాలి. కానీ ఎప్పుడు అలా ఉండదు, అది ఎప్పుడు సంచరిస్తూ ఉంటుంది. దానికి థ్యాంక్స్. భూమికి థ్యాంక్స్, గాలికి థ్యాంక్స్, నీరుకి థ్యాంక్స్, నిప్పుకి థ్యాంక్స్. అన్నిటికీ మనం కృతజ్ఞులు అయి ఉండాలండి. థ్యాంక్స్ చెప్పుకోగలగాలండి. మనకేమిటో ఈ ప్రకృతిలో ఉండేటటువంటి ఈ దివ్యమైనటువంటి శక్తులన్నీ మనకి ఇన్ని రకాలుగా ఉపకారం చేస్తుంటే వాటికి థ్యాంక్స్ చెప్పుకోవడమే రాని బతుకులైపోయింది. మనం వాటిని థ్యాంక్స్ చెప్పకపోతే పాయ్, కానీ పాడు చేయకు నాయనా కనీసం. కానీ మనం అలాగనే ఉంటున్నావా? గాలిని పాడు చేస్తున్నాం, నేలని పాడు చేస్తున్నాం, నీటిని పాడు చేస్తున్నాం, నింగిని పాడు చేస్తున్నాం, అన్నిటినీ పాడు చేసి సరిగా మనం కూడా పాడైపోతున్నాం. ఇది వాటితోనే కదా బతకాలి. మనం కూడా గౌరవించు,
వాటి విషయంలో కృతజ్ఞత కలిగి ప్రవర్తించు. మొట్టమొదట మనం కాలాన్ని ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవాలి. అది కలిసి రాకపోతే మనం ఏం చేయలేమండి. కాలం కలిసి రావాలంటుంటారు కదండి. గోదాదేవి చెప్తోంది, అసలు తిరుప్పావై వ్రతాన్ని ఆరంభం చేస్తూనే మనం కృతజ్ఞతని హృదయంలో నిండా పెట్టుకొని మన జీవితంలో అడుగు ముందుకు వేయాలి. చిన్న ఉపకారం చేసినా వాళ్ళకి ఎప్పుడు కృతజ్ఞత తెలిపి చేసుకుంటూ ఉండండి. తెలపడం అంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చేపట్టుకోవడం కాదండి. హృదయంలో అది కలిగి ఉండి మనం అవతల వ్యక్తికి ఏది ఆనందాన్ని కలిగిస్తుందో అట్లాంటి దాన్ని చేయాలి. జ్ఞాపకం పెట్టుకోండి. గోదాదేవి మొదటి పాసురంలో కాలానికి నమస్కారం అర్రా. చూడండి, ఇదివరకటి దాకా మనం అందరం కూడా ఎవడి మానాన వాళ్ళం మన గృహాల్లో మొగ్గుతూ ఉండేవాళ్ళం. కాలం కలిసి వచ్చింది మనందరికీ. అందుకే మనమందరం ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకోగలిగాం. అందరం కలిసి కృష్ణుడి మొహాన్ని చూడగలిగాం. శ్రీకృష్ణుడి యొక్క చూపులలో మనం కూడా ఒకళ్ళంగా ఒదిగి ఉండగలిగాము. ఇప్పుడు మనం చూసిన చూడకపోయినా ఆయన మనం చూస్తే చాలు కదండి. మా దగ్గర కళ్ళు లేని పిల్లలు కొంతమంది ఉండేవారండి. కొంతమంది టీచర్స్ కూడా ఉండేవారు, ఉన్నారు ఇప్పుడు కూడా అనుకోండి. కానీ దాంట్లో ఒకసారి ఒక స్టూడెంట్ ఒక అతను బదరికాశ్రమం పెడుతున్నారు స్వామీజీ, మీతో పాటు నన్ను కూడా తీసుకువెళ్ళరా. ఏం చేస్తావో అని అడిగాం. ఏం చేస్తా అంటే సేవించుకొస్తానండి. పక్కన వాడు ఎవడో అన్నాడండి, అరే నీకు కళ్ళు లేవు కదురా, నువ్వేం సేవించుకొస్తావా, ఎందుకంత దూరం వెళ్ళి అన్నాడండి. అంటే ఆయన చెప్పిన సమాధానం అద్భుతమైన సమాధానం చెప్పాడు. ఏంటంటే, నాకు కళ్ళు ఉంటే ఎంత లేకపోతే ఎంత, నేను ఆయన్ని చూడడం ప్రధానం కాదు, ఆయన చూపుల్లో నేను పడ్డం ప్రధానం. ఆయన నన్ను చూస్తే చాలు కదండి. మనంది దేవుని చూడడం ప్రధానం కాదు, దేవుడు మనని చూడగలిగేటట్లుగా మనం ఉంటే చాలు. అలాగా ఆ దేవుడు చూపులో నేను పడ్డానికైతే ఒక అవకాశం కలుగుతోంది కనుక నన్ను కూడా తీసుకువెళ్ళండి స్వామి అన్నాడు. పాపం బదరికాశ్రమం వచ్చి దర్శనం చేసుకున్నాడు, చాలా ఆనందపడ్డాడు కూడా. చేత మనం భగవన్ నేత్రాల్లో ఉండాలి. అలాగ పడగలిగేటట్లుగా చేసే మాసం ఇది, మార్గశీర్ష మాసం. గోదాదేవి చెప్పిన పాసురంలో మొట్టమొదట ఫస్ట్ కాలానికి థ్యాంక్స్ చెప్తుందండి గోదాదేవి. ఇప్పుడు మనకి ఏదైనా ఒక ప్రమాదంలో పడి బయటపడ్డాం అనుకోండి, ఆ బయటపడ్డ టైం ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకుంటామండి? పెట్టుకోమా, మర్చిపోతాం జీవితంలో. ఇప్పుడు ఎంతో కష్టంగా అసలు మనకి శరీరమే తీసుకోవడం చేత కాని దశలోంచి ఈవేళ మనం ఈ శరీరాన్ని పొందేటట్లుగా ఎవరండి చేసింది మనకి? కాలం. అందుకోసం మీరు దాన్ని ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకుని పెద్ద పండగ చేసుకుంటారండి. ఏం పండగ అంటారు దాన్ని? పుట్టినరోజు పండగ, డేట్ ఆఫ్ బర్త్. చేసుకుంటారండి, చేసుకోవాలి. ఎంతమంది చేసుకుంటారు పుట్టినరోజు పండుగని? అందరూ చేసుకుంటారు. మనం చేసుకోకపోయినా మన చుట్టూ ఉండే వాళ్ళందరూ చేస్తుంటారు. ఎందుకు చేయాలి? కాలం మాకింత ఉపకారం చేసింది, దానివల్ల కదా మేము ఈ శరీరాన్ని పొందాం, దానివల్ల కదా మాకు ఈ రకమైనటువంటి వాటిని చూడగలిగే ఒక అవకాశం ఏర్పడింది. అది కలిసి వచ్చింది కనుకనే కదా మేము మంచివాళ్ళుగా ఉండగలుగుతున్నాం. అది మాకు ఉపకారం చేసింది కనుకనే కదా మేము ఇన్ని రకాలైనటువంటి మంచి ఆలోచనలు చేయగలుగుతున్నాం. ఇవన్నీ కాలం చేసేటటువంటి మహోపకారాలు. అంచేత మొట్టమొదట మనం ఎప్పుడు కూడా కాలాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి, కాలానికి కృతజ్ఞులమై ఉండాలి. అందుకోసమని మనకి విష్ణు సహస్రనామంలో మనం కాలాన్ని కూడా చక్కగా స్మరించుకుంటాం. కాలపురుషుడికి కూడా మనకు ఉండేటటువంటి కృతజ్ఞతని వ్యక్తం చేసుకుంటాం. గోదాదేవి తిరుప్పావైలో మొట్టమొదట అదే పనిచేస్తుంది అన్నమాట. మన మొదటి పాసురం ఏం చెప్తున్నాను అనుకున్నాం? కృతజ్ఞతతోటి మనిషి
నీ జీవితాన్ని ఆరంభం చేయి. కృతజ్ఞత ఎవడి విషయంలో? అందరి విషయంలో. నీకు ఎవరెవరి వల్ల ఉపకారం జరుగుతుందో వాళ్ళందరి విషయంలో. తిట్టేవాడు కూడా మీకు ఉపకారమే చేస్తున్నాడండి. మీకు తెలుసో తెలియదో? తెలుసునండి మీకు? ఎవడైనా మనని శుభ్రంగా తిడుతున్నాడు అనుకోండి, నోటుకు వచ్చినట్లల్లాను, వాడు ఎంత ఉపకారం చేస్తున్నాడో తెలిసినా మీకు ఎవరికైనా? ఎవరైనా మిమ్మల్ని తిడితే తిరిగి మీరేం చేస్తారు దానికి? వాడు 2 అంటే మనం 20 దానికి సమాధానం ఇచ్చేస్తాం. నన్ను ఇలా అంటావా, ఇలా అంటావా, ఇలా అంటావా? మామూలుగా మన లోకంలో చేసే పని అదే. కానీ నిజానికి నిన్ను తిట్టేవాడంత ఉపకారం చేసేవాడు మరొకడు లేడు. ఎందుకో తెలిసిన? నిన్ను తిట్టాడనుకో వాడు, నీకు బాధ కలిగిందనుకో, నీలో కొన్ని పాపాలు బయటకు వచ్చేస్తున్నాయి. బయటికి రావడం కాదండి, ఆ తిట్టిన వాడు కూడా వాడికి పోతాయి. ఎంత మంచిది చెప్పండి. ఇప్పుడు మీ దగ్గర పుణ్యాలు ఉంటాయి, పాపాలు కూడా ఉంటాయి. ఏమండి? పాపాలు మా దగ్గర కూడా ఉన్నాయి. ఎంతమంది నమ్ముతున్నారండి? పుణ్యాలతో పాటు అందరి దగ్గరే ఉంటాయండి. పాపాలు లేనివాడేవాడండి? ఎప్పుడైనా ఒక సందర్భం వచ్చి మీ దగ్గరుండే పంచుకోవడానికి సిద్ధపడతారనుకోండి, మీరు ఇవ్వడానికి సిద్ధపడతారనుకోండి, మీరు ఇచ్చే వాటిల్లో పుణ్యాలు ఇస్తామంటే చాలామంది వస్తారా రారా? మీ పుణ్యాలు పుచ్చుకోవడానికి మీరు ఇస్తానంటే అందరూ వచ్చేస్తారు. కానీ పాపాలు ఇస్తామంటే ఎవడైనా పుచ్చుకుంటాడా? ఎవడైనా అంగీకరిస్తాడా? పాపాలు తీసుకోవడానికి ఎవడైనా ఒప్పుకుంటాడా? నో. పాపాలని మనకి స్వీకరించడానికంటూ ఎవ్వడు సిద్ధంగాడు, ఒక్కడు తప్ప. ఎవడు? మిమ్మల్ని తిట్టేవాడెవడో వాడు. వాడు మిమ్మల్ని తిడుతున్నాడు అని అంటే మీలో ఉండే బోల్డ్ పాపాలు వాడు తీసుకోవడానికి రెడీ అయిపోయాడనమాట. మీ దగ్గర నుంచి వాడి దగ్గర పోతూనే ఉంటాయి. వాడు ఎంతసేపు తిడుతున్నాడో అంతసేపు పోతూనే ఉంటాయి. అయితే ఒకటి రహస్యం జ్ఞాపకం పెట్టుకోవాలి. వాడు ఒకటి తిడితే నేను వాడిని 100 తిడతా అని కొంతమంది ఉంటారండి లోకంలో. నువ్వు నన్ను ఒకటంటే నేను నిన్ను 100 అంటా అన్నట్టుగా కొంతమంది తిరిగి మళ్ళీ వాడిని తిట్టారనుకోండి, ఏమవుతుంది తెలిసిన? మీ దగ్గర నుంచి కొన్ని వాడికి పోయాయి కదా, మళ్ళీ మీరు తిట్టగానే మీవి ప్లస్ వాడివి కూడా కలిపి మళ్ళీ మా దగ్గరికి వచ్చేస్తాయి. మంచిదేనది? నో. మన దగ్గర నుంచి పాపాలు పోవాలి కానీ మళ్ళీ తిరిగి రావచ్చా? రాకూడదు. రాకూడదంటే ఏం చేయాలి? తిట్టిన వాడిని మళ్ళీ తిరిగి తిట్టకండి. అయ్యో పాపం, నా అనవసరంగా పాపాలు తీసుకోవడానికి సిద్ధపడుతున్నాడే అని జాలిపడండి. అది మీరు చేయాల్సినటువంటి పని. అంచేత వాళ్ళు కూడా ఉపకారకులేనండి. ప్రపంచంలో మన చుట్టూ ఉండేటువంటి వస్తుజాతంలో అన్నీ మనకు ఉపకారం చేసేవేనండి. అందుకోసమని ఎప్పుడు వాటి విషయంలో కృతజ్ఞులై ఉండండి. గోదాదేవి మొట్టమొదటి చెప్తోంది, మనం ఈ కాలానికి కృతజ్ఞత చెప్పుకుందాం. ఎందుకంటే ఈ కాలం కలిసి రాకనే మనం కృష్ణుడికి దూరంగా పడి ఉన్నాం ఇంతకాలం కూడా. ఈ కాలమే కలిసి వచ్చింది కనుకనే ఇప్పుడు మనందరినీ కూడా దగ్గరికి పిలిచి కృష్ణుడు మీ చేత వ్రతం నేను చేయిస్తా, నో ప్రాబ్లం అని మనకి భరోసాని ఇచ్చాడు. ఇది కాలం చేసినటువంటి మహోపకారం. అందుకోసం మనందరం ఎవరికి కృతజ్ఞత చూపించాలి మొట్టమొదట అంటే కాలానికి. మార్గళి తింగళ్, మార్గశీర్షము అనేటటువంటి ఈ కాలానికి ముందుగా మా కృతజ్ఞతని మేము తెలియజేస్తున్నాము. ఎలాంటి కాలం ఇది? మది నిరైంద నన్నాళ్ ఆల్. ఇది చక్కగా రాత్రిపూట చూస్తే మనకి అంతటా చీకట్లని తొలగిస్తూ ప్రకాశించే కాంతినిచ్చే చంద్రుడు సాక్షాత్కరిస్తాడు. రాత్రి అజ్ఞానానికి గుర్తండి. అది మనని ఆక్రమించి ఉంటే, ఈ చీకట్లో దారి తెన్ను తెలియక మనం తిరుగుతుంటే మనకి దారి చూపించడానికి
ఆచార్య చంద్రుడు ఉదయిస్తాడు. ఆయన వల్ల మనలో ఉండేటి చీకట్లు తొలగుతాయి, మార్గము సుగమమవుతుంది, మన యానము, మన యాత్ర, మన ప్రయాణము సుఖంగా సాగుతాయి. ఇది ఈ నెలకు ఉండేటటువంటి గొప్ప ప్రభావం. ఈ నెల అధిష్టాన దేవత అయినటువంటి పరమాత్మకు ఉండేటటువంటి గొప్పతనం. నువ్వు కొద్దిపాటి ఏమీ చేయక్కర్లేదు, ఆయన అనుగ్రహిస్తాను అన్నప్పుడు నో అనకుండా ఉండంతే చాలు. రావడానికి నువ్వేం చేయక్కర్లేదండి. ఇప్పుడు చంద్రకాంతి రావడానికి మీరు మేము చేసేదంటూ ఏం లేదు. కానీ చంద్రకాంతిని మనం చూడకుండా తలుపులు వేసేసుకుంటాం, కళ్ళు మూసుకుంటాం, కళ్ళకి గంతలు కప్పేసి కూర్చుంటాం అంటే ఎవడూ ఏం చేయలేడు. చూసి వెన్న ఆ చంద్రుడి నుంచి వచ్చే తెల్లటి కాంతిని పొందడానికి మీరేమి అణాకాని చిల్లు పైసా కూడా ఖర్చు పెట్టక్కర్లేదు. హాయిగా అడ్డు పెట్టకుండా ఉంటే చాలు, మీ దగ్గరికి అది వస్తూనే ఉంటుంది. సూర్యుడి ఎండైనా అంతే కదండి, బోళ్ళంత విలువైనది. దానికి మీరైనా ఖర్చు పెట్టాలా? దాన్ని స్వీకరించాలి, తీసుకోవాలి అనుకుంటే ఏమక్కర్లేదు. హాయిగా దాంతో వస్తూనే ఉంటుంది. అది భగవంతుడు మన నుంచి కోరేది అదేటండి. మనం వెళ్ళి ఇవాడేదో పెద్ద ఆయన కోసం అని చెప్పి పడి దండాలు పెట్టి, కొబ్బరికాయలు కొట్టి, ప్రదక్షిణలు చేసి, ఉపవాసాలు చేసి, ఒళ్ళంతా హోనం చేసుకుని ఇంత అక్కర్లేదయ్యా. తవాస్మి దాసః, నేను నీ వాడను, ఇది వక్తారం మాం తారయ. ఈ మాత్రం మాట నేను చెప్పగలను. నాకు భగవంతుడా నువ్వే నోరు కూడా ఇచ్చావు. ఇది కూడా నేను సంపాదించుకుందైతే ఏం కాదు. ఆ ఇచ్చిన నోరుని ఈ మాట, నీకు నచ్చిన మాట, నీవు చెప్పిన మాట నేను అనడానికి వాడతా. నమః, నీకు నమస్కారము చేస్తా, నమస్కారము చేస్తా. నేను భూయిష్ఠాంతే నమ ఉక్తిం విధేమా. ఈ నమః అనేదాన్ని ఏమి అన్నావంటే నువ్వు దానికి ఎంతో రుణపడిపోయినట్టుగా భావిస్తావు. ఒకసారి ద్రౌపది అందండి అలాగా, కృష్ణ నిన్నే శరణు అని నమః అంది ఆవిడ. పాపం ఆవిడకి బతికున్నంతకాలం చాకరీ చేస్తూనే ఉన్నాడండి. ఇంత చేసినా ఆవిడ ఆ మాట తన మీద భారం పెట్టి అని తర్వాత ఆవిడ ఇబ్బందుల పాలైందే. అయ్యో నేను తొలగించలేకపోయానే, ఆవేళ రక్షించింది నా నామమే రక్షించేసింది, నేనైతే నీకు డ్యూ ఉండిపోయాను కనుక మనం దాన్ని ఇప్పుడే మనమే చెల్లించేస్తాం అంతే. దానికి నీకు నమః చెప్పేస్తున్నాను అంతే, నా బాధ్యత నేను చేసేస్తా, తర్వాత నీ ఇష్టం. మనం చేయగలిగిన పని దీన్ని మనకి ఆచార్య చంద్రులు అనుగ్రహిస్తారు ఈ చీకట్లు తొలగేటట్లుగా. మది నిరైంద, మది అంటే చంద్రుడి నుంచి వచ్చేటటువంటి వెన్నెల, నిరైంద అది అంతటా నిండి ఉంటుంది. ఇప్పుడు ఈ కాలంలో ఇవాళ ఇంకా పూర్ణిమ తర్వాత విధియే కదండి. ఆకాశంలో చక్కటి చంద్రుడు గుండ్రంగా కనిపిస్తాడు, మంచి వెన్నెలలను కురిపిస్తూ మనకు కనిపిస్తాడు. ఆయన మనకి ఆచార్య చంద్రుడు అంటాం. భగవంతుడు సూర్యుడు లాంటి వాడు. ఆయన కాంతి చీకట్లు తొలగిస్తుంది, కానీ కొంచెం చిటచిటలాడుతుంది కూడా. కానీ చంద్రకాంతి ఎంతొచ్చినా అది మనకి ఆహ్లాదకరంగాను చల్లగాను అనిపిస్తుంది తప్ప అది మనకి ఇబ్బందులు కలిగించేటదైతే కాదు కదండి. ఆచార్యుడి దయ అలాంటిది. భగవంతుడు కూడా మనని చూస్తాడు, కానీ నీ మంచి ఎంత చెడెంత క్యాలిక్యులేట్ చేసి మంచికి మంచి ఫలితం, చెడుకు చెడు ఫలితం ఇవ్వాలనుకుంటాడు. కానీ ఆచార్యుడు అట్లా కాదు, నీకు మంచిని నేర్పి చెడు తగ్గించి దారి చూపించి భగవంతుడు దయ కలిగేటట్లుగా చేస్తాడు. అందుకే ఆచార్యుడు చంద్రుడు. ఆయన నుంచి వచ్చేటువంటి కాంతి అంతటా ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. మది నిరైందా, నెల మంచిది, పక్షం మంచిది, కాలం మంచిది,
రోజు చూద్దామా, రోజు కూడా చాలా మంచిదండి. నన్నాళ్, మంచి రోజు. జీవితంలో మంచి రోజు ఏదండి? మనకి చక్కటి లాభం కలిగిన రోజు ఏదో అది మంచి రోజు అండి. మీరు ఏ రోజు మంచిదని అనుకుంటారు? పుట్టిన రోజు, అంతకంటే మంచిది లేదు. ఏదో మీకు మ్యారేజ్ అయిన రోజు మర్చిపోతారా? ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకుంటారు. లేదు, మొదటి ప్రసవం అయిన రోజు, పిల్లవాడు పుట్టిన కాలం, మంచి రోజు. మంచి రోజులు ఎప్పుడు మనం జ్ఞాపకం పెట్టుకుంటా అంటే ఫలితాల్లో మంచి ఫలితం ఇచ్చిన రోజు ఏదో అది చాలా మంచి రోజు అంటామండి. ఈవేళ చాలా మంచి రోజు మనకి. ధనుర్మాసాన్ని, కృష్ణ కటాక్షాన్ని మనం అందరం పొందేటట్లుగా చేసిన రోజర్రా మనకి గోదాదేవి అక్కడ ఉండే వాళ్ళందరికీ చెప్తోందండి. చూడండి, ఈవేళ మనం కృష్ణుని కళ్ళారా చూడగలిగాం, ఆయనతోటి మనం తృప్తిగా మాట్లాడగలిగాము, మనందరికీ ఆయన ఆశ్వాస ఇచ్చాడు. మీ బాధ్యతను నేను స్వీకరిస్తాను కదా, నథింగ్ టు వరీ అని చెప్పాడు ఆయన. ఇంతకంటే ఇంకా మంచి రోజు ఏం కావాలండి మనకి? మా శుచహ, దుఃఖపడకు నీవు, నేనున్నాను కదా నీకు చూసుకుంటా అని ఆయన మనకి ఒక భరోసానిచ్చాడంటే అంతకంటే ఇంక వేరే మంచి రోజు మనకి జీవితంలో లేనే లేదు. మది నిరైంద నన్నాళ్, దీన్నే జీవితంలో మంచి రోజు అంటాం. అక్రూరుడని కంసుడి దగ్గర ఆయన ఉండేవాడండి. అక్రూరుడు చిన్నప్పటి నుంచి పరమ భక్తుడు, కృష్ణుడు అంటే భలే ఇష్టం ఆయనకి. కానీ ఏం చేస్తాం, ఆ కంసుడి దగ్గర ఉద్యోగం చేస్తున్నాడు, ఆ కంసుడు పెట్టే తిండి తిని బతకాల్సి వస్తుంది అని బాధపడుతూ ఉండేవాడు. ఒక రోజున ఆ అక్రూరుని పిలిచి కంసుడు, హే అక్రూరా, వెళ్ళి నందగోకులానికి పోయి అక్కడ కృష్ణుడని ఓ పిల్లాడు ఉంటాడు, 15 ఏళ్ల పిల్లాడు, ఆ పిల్లాడిని రథంలో ఎక్కించుకొని తీసుకుని రా, మనం చేసే ధనుర్యాగాన్ని ఆ పిల్లాడికి చూపిద్దాం. మనం ధనుర్యాగం అనే ఒక వంక పెట్టి కృష్ణుడిని పిలిచి ఆయన అక్కడ ఏదో చెయ్యాలి అని అనుకున్నాడు కంసుడు. ఎవరిని పంపాడు దానికి? అక్రూరుణ్ణి సెలెక్ట్ చేసుకున్నాడు. అక్రూరుడు కృష్ణుడంటే పరమభక్తి కలిగిన వాడు కదా, అందుచేత ఈయన ఆహా నా ఆ రొట్టె విరిగి నేతిలో పడింది అనుకున్నాడండి ఆయన. కృష్ణుడు అంటే నాకు ప్రేమ, చూడాలని కోరుకుంది, మాట్లాడాలని కోరుకుంది, కానీ కంసుడి దగ్గర బతుకుతున్నాను, ఎట్లా చూసేది, ఎట్లా మాట్లాడేది? అలాంటిది నన్నే పిలిచి నన్నే సెలెక్ట్ చేసి హే నువ్వే వెళ్ళి కృష్ణుడిని తీసుకుని రావయా అని చెప్పేటప్పటికీ ఆయనకు ఓ బోల్డ్ ఆనందం. ఎంత ఆనందం అంటే మధురా నగరానికి పక్కనుండేటటువంటి ఆ రేపల్లికి ఒక 9 కిలోమీటర్ల మహా అయితే డిస్టెన్స్ అండి. 9 కిలోమీటర్లు. మధ్యలో నది ఉంది, నది మించి అటుపక్కకు ఒక బ్రిడ్జ్ ఉంది, అది దాటి వెడితే అటు పక్కన బృందావనం, ఇటు పక్కన మధురా నగరం, చాలా దగ్గర. కానీ అతివేగంగా పరిగెట్టే గుర్రాల్ని రథాన్ని కట్టుకొని ఈయన బయలుదేరి ఆ ఊరికి చేరడానికి పొద్దున్న బయలుదేరితే సాయంకాలానికి చేరాడండి. అంత లేట్ ఎందుకైందండి? ఎందుకైందంటే ఈ రథంలో కూర్చున్నాడే తప్ప గుర్రాలు నడపట్లేదండి. ఈయన ఆలోచించుకుంటున్నాడు, నేను కృష్ణుడి దగ్గరికి వెడతా, కృష్ణుడు అలా ఒక్కసారి చల్లటి కళ్ళతోటి నన్ను అలా చూస్తాడు, ఆహా మిత్రమా, అక్రూరా వచ్చావా అంటాడు, నన్ను దగ్గరికి తీసుకుంటాడు. ఇలా ఆలోచించుకుంటున్నాడండి ఆయన. ఈ ఆలోచనల్లో పడిపోయి గుర్రాలు నడపడం కూడా మర్చిపోయాడు ఆయన. ఇంకా గుర్రాలు వాటి మానాన్న అలా పోతున్నాయి, వాటికి అలవాటు కనుక సాయంకాలానికి చేరాడండి. అంటే ఆయనకి నా జన్మలో మంచి రోజు ఈవేళ, అద్యమే సఫలం జన్మ సుప్రభాతాచ మే నిశ అని అనుకున్నాడండి. అంటే ఇంతకాలం నేను చీకట్లో పడి బతుకుతున్నాను, ఆ దుష్టుల పంచం పడి, ఈ వేళటికి నా జీవితం అనేటటువంటి రాత్రి తెల్లవారుతోంది. శ్రీకృష్ణుడి యొక్క కాంతులేనేటటువంటి చూపుడు నా మీద ప్రసరిస్తాయి, నాలో ఉండేటువంటి అజ్ఞానం అంతా చీకట్లన్నీ తొలగిపోతాయి, నాకు సుప్రభాతం అవుతుంది, కృష్ణ సాక్షాత్కారం కాబోతోంది, ఆనందమే ఆనందం అండి, నాకు ఇదే మంచి రోజు, ఇదే మంచి సుప్రభాతం అని అనుకున్నాడు అక్రూరుడు. అట్లాగా మన గోదాదేవి ఈవేళ అంటోందండి, ఈవేళ మంచి రోజు,
నిజంగా ఈవేళ మంచి రోజేనండి. ఎందుకంటే మన ఇక్కడ ధనుర్మాసం ప్రారంభించుకున్న రోజు, మనకి మన రామచంద్రుడి యొక్క పుట్టిన నక్షత్రం కూడా ఈవేళ. ఏ నక్షత్రం ఈవేళ? పునర్వసు నక్షత్రం కూడా మంచి రోజు వచ్చింది. పునర్వసు నక్షత్రం కనుక మన స్వామికి ఈవేళ చక్కగా పునర్వసు నాడు అభిషేకం జరిగింది. వ్రతాన్ని మనం అందరూ ఆరంభం చేసుకుంటున్నాం. గోదాదేవి పాటని మనం పాడుకోగలుగుతున్నాం. ఇది మనకి మంచి రోజు, నిజమైనటువంటి మంచి రోజు. అది గోదాదేవి చెప్తోంది. ఏమన్నా మనందరికీ జీవితంలో మంచి రోజులు వచ్చాయి. ఎంత ఆశ్చర్యం ఇది! ఏమో అసలు మనం ఇంతకాలం బతుకుతామో బతకమో. లోపలుండే జీవికి బయటికి పోవడానికి ఎప్పుడు అవకాశం ఉందండి, మీకు తెలుసునో తెలీదు. నోరు తెరిచింది, ముక్కులు తెరిచున్నాయి, కళ్ళు తెరిచున్నాయి, చెవులు తెరిచున్నాయి, మలమూత్ర ద్వారాలు తెరిచున్నాయి. ఇవన్నీ ఓపెన్ డోర్సే కదండి. జీవుడు టక్కుమని ఎప్పుడైనా బయటికి పోవచ్చు కదా దీంట్లోంచి, కానీ పోవట్లేదండి, పోవటం లేదైనా. ఇందులో ఉండడానికి అవకాశం కలిగించి దీన్ని మంచి పనులకి వాడవయా. ఈ శరీరం అనేది ఒక మంచి పరికరం, ఇది ఒక మంచి ఇన్స్ట్రుమెంట్. ఇది యూజ్ ఇట్ ఫర్ గుడ్ కాజెస్. దీన్ని దుర్వినియోగం చేయకండి, మంచి పనులకు వాడండి అని చెబితే ఆ మంచి పనులకి దీన్ని వాడగలిగేటట్టుగా ఇందులో ప్రాణాన్ని నిలిపి పెట్టాడు ఆయన. మనం నిలిపెట్టలే. మనకి ఎక్కడ ఉంటాయో కూడా అవి తెలియవు, ఎలా ఉంటాయో మనకి తెలియవు, ఎలా ఇందులో ఉంటున్నాయో కూడా మనకి. అసలు పోయే వాళ్ళకి ఎప్పుడు పోతున్నారో ఎందుకు పోతున్నారో వాళ్ళకి పోయే వాళ్ళకి మాత్రం తెలుస్తుందండి. చాలామంది కారణాలు మనం వెతుకుదాము అని ట్రై చేస్తున్నారు ఎప్పటి నుంచో. ఇప్పుడు కాదు, ఏదో కాలం నుంచి ట్రై చేస్తూనే ఉన్నాడు. అసలు జీవుడు ఎలా ఉంటాడు, వాడిని పట్టుకుందాము, వాడు ఎందుకు పోతున్నాడు, పట్టుకొచ్చి మళ్ళీ వాడిని దీంట్లో ఫిక్స్ చేసి పెడదాము అని ఎవరికి తెలియట్లేదండి. ఉన్నాడైతే దీంట్లో ఉండడం. మనం చరిత్రలో వింటున్నామండి. చరిత్రలో అంటే మన సాగే జీవితంలో వింటున్నాం. పాపం 2 రోజుల క్రితమేనండి మాకు ఒక సమాచారం వచ్చిందండి. మేము ఇక్కడికి వస్తుంటే మనకి తెలిసినటువంటి వాళ్ళే. పాపం వాళ్ళ అబ్బాయి హాయిగా అక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసేటండి. అక్కడ ఊళ్ళో అమెరికాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. పూర్తి చేస్తున్నారని వాళ్ళ అమ్మగారిని నాన్నగారిని రమ్మన్నట్టండి అక్కడికి. వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో ఉండేవాళ్ళు, అక్కడి నుంచి అక్కడికి రమ్మన్నారు. రమ్మంటే వాళ్ళ అమ్మ నాన్నగారు ఆ పిల్లవాడు ముచ్చట పడుతున్నాడు కదా, గ్రాడ్యుయేషన్ సెరమనీ కదా, చూద్దామని వెళ్ళారండి. కార్యక్రమం పూర్తయిపోయింది. పూర్తయిపోయిన తర్వాత వాళ్ళ అమ్మగారిని తీసుకొచ్చి వాళ్ళ ఫ్రెండ్ ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఇప్పుడే వస్తాను బయటికని బయటకు వచ్చాటండి. కారులో యాక్సిడెంట్, చనిపోయాడు. పోయిందండి, ప్రాణం పోయింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి అమ్మగారు నాన్నగారిని పిలిపించుకొని చక్కగా ముచ్చటగా కలుపుదామని అనుకుంటూ ప్రాణం. ఏదో ఒక కారణం, ఏదో ఒక కారణం చూపించాలి. దానికోసం అదొక యాక్సిడెంట్ అనో మరొకటో పెడతాడు. మనందరి వెనకాతల మృత్యు అట్లానే ఉన్నాడు. మనందరి వెనక. మీ పక్కన నీడ ఉందా లేదండి? మీ నీడ ఉందా లేదా? ఏయ్ నీడ, నాతో నువ్వు రావద్దు అని మీరంటే అది వదులుతుంది ఎప్పుడైనా మిమ్మల్ని? నో. అదే మన పాలిటి మృత్యువు. జ్ఞాపకం పెట్టుకోండి. ఎప్పుడు నిన్ను వెన్నంటే ఉంటుంది, టైం కోసం చూస్తూ ఉంటుంది. ఎప్పుడు టైం వస్తే అప్పుడు అది కాస్త నిన్ను క్యాప్చర్ చేస్తుంది. మనం అందరం దానికి వశపడి ఉన్నాం. ఎవడు తప్పించుకోగలగడం అనేటటువంటిది అసాధ్యము. ఇలాంటి స్థితిలో ఉండే మనకి మంచి పనులు చేయడానికి అవకాశం కలిగిందంటే అది కదండి మంచి రోజు. గోదాదేవి చెప్తోంది, మార్గళి తింగళ్ మది నిరైంద నన్నాళ్ ఆల్. మంచి రోజులు వచ్చాయి, మంచి నెలలు వచ్చాయి, మంచి మాసం వచ్చింది, మంచి సమయం వచ్చింది. కనుక మనం మంచి పని చేయాలి. ఏం పని చేయాలి? స్నానం చేయాలి, స్నాన వ్రతం చేయాలి. 10 మందికి ఉపకారం కదండి చేయాలి. ఇప్పుడు వీళ్ళు చేయగలిగిన ఉపకారం ఏమిటి ఆ ఊరికి?
వీళ్ళంతా కలిసి వెళ్ళి స్నానమాడితే చక్కటి వాన కురిసి ఊరి వారికి అందరికీ పంటలు పండుతాయి, పశువులకి నీళ్ళు వస్తాయి, పశువులకి గడ్డి వస్తుంది, వీళ్ళకి కూడా హాయిగా తినడానికి ఆహారం లభిస్తుంది. ఇది ఉపకారమే కదా. ఉపకారం చేసే అవకాశం మనకి ఈ దేహానికి భగవంతుడు ఇచ్చాడు కనుక ఉపకారం చెయ్యండి. పరోపకారార్థం ఇదం శరీరం. ఈ శరీరం 10 మందికి ఉపకారం చేయడానికి ఏర్పడ్డది కనుక వెనకాడకండి. చక్కగా ఉపకారం, మంచివాడికి ఉపకారం చేయండి, మంచి ఉపకారం చేయండి. ఇప్పుడు మనం చేయగలిగిన ఉపకారం స్నానమాడుట. నీరాడపోదువీర్. ఎవడెవడికి స్నానం చేద్దామని కోరిక ఉందో, కోరిక చాలండి. ఇతర యోగ్యతలు ఏమక్కర్లేదు. మీ జాతి ఏమిటి, మీ మతం ఏమిటి, మీ కులం ఏమిటి, మీ వయస్సు ఏమిటి, మీ ఆస్తి ఎంత, మీ అంతస్తు ఎంత, మీ పదవులేంటి, ఇవేవి ఇందులో అవసరమే కాదు. కావలసింది ఒక్కటే, రుచి ఉందా. రుచి అంటే మీకు శ్రద్ధ ఉందా, ఇది మనం చేద్దామని మీకు ఉందా లేదా, అది ఉంటే చాలండి. భోంచేయడానికి ఎవడికండి యోగ్యత ఉండాలి? ఆకలేస్తే చాలు. ఎవడెవడికి ఆకలి ఉంటే వాడల్లా భోంచేయచ్చు. మంచినీళ్ళు తాగాలంటే ఏమిటి అర్హత? దాహం వేస్తే చాలు. లేదు నువ్వు పిల్లాడివైతేనే తాగొచ్చు, నువ్వు పెద్దాడైతేనే తాగొచ్చు, నువ్వు మగవాడవైతేనే తాగొచ్చు, నువ్వు ఆడదానివైతేనే తాగొచ్చు, నీకు ఇంత పైసలు ఉంటేనే తాగొచ్చు అనే రూల్స్ ఏమైనా ఉన్నాయా? నథింగ్. మనం స్నానం ఆచరించడానికి, ఊరి వారికి ఉపకారం చేయడానికి కావలసిన అర్హత ఒక్కటే, పోదువీర్. నీరాడ పోదువీర్ పోదుమినో. మీకు రుచి అంటూ ఉంటే, చేద్దామని ఉంటే రండి, పదండి, మా అందరం కలిసి బయలుదేరదాం. ఆండాళ్ళ తల్లి పిలుస్తోంది. వ్రతానికి కావలసినటువంటి యోగ్యత ఏమిటో చెబుతోంది మనకి దీంట్లో. అయితే ఏ స్నానము, ఇది స్నానం వ్రతం అని అనుకున్నాం కదా మనం. ఎందులో స్నానం ఆడాలి? శరీరపు మురికి పోవాలంటే మన నీళ్లల్లో స్నానం ఆడాలి. ఆ నీళ్ళు ఒక ప్రవాహం. మన దగ్గర అయితే నదీమ తల్లి ఉంది, అందులో ఒకసారి మునగచ్చు. ఎవరైనా మునగచ్చు కదండి. మేము ఒకసారి ప్రయాగరాజుకి వెళ్ళామండి. త్రివేణి సంగమం అంటుంటారు కదా. ఈ మధ్య కాలంలోనే త్రివేణి సంగమానికి వెళ్ళాం. వెళ్ళినప్పుడు సాయంకాలం అయింది. సంధ్యావందనం చేసుకుందామని అక్కడికి వెళ్ళాం. నదిలో దిగాం, మోకాల్లో నీళ్ళల్లో ఆచమనం చేయడానికి దిగాం. దాంట్లోకి ఆ పక్కనే ఒక కుక్క వచ్చి నోట్లో నాలుకని తీసి ఆ నీళ్లలో పెట్టి అది ఇలా ఇలా నీళ్లు కూడా కతుకుతోందండి. చిచ్చి, నీళ్లు అపవిత్రం అయిపోతాయి అని మీరు దాంట్లోంచి బయటకు వెళ్ళిపోతారా? దానికి అర్హత ఉంది, నీకు అర్హత ఉంది. నది పాడవదు, నీకు కావలసిన పని జరుగుతుంది. నహి సునా లీఢాపి భాగీరథి దుష్యేత్ స్వాపి నలజ్జతే నచ బిభేతి ఆర్తిస్తు శామ్యేత్ సునః అంటారు కోరతాళ్వాన్ అనేటువంటి మహానుభావులు. కుక్క నదిలో హాయిగా దిగి స్నానమాడచ్చు, లేదా దానికి కావాల్సిన నీళ్లు తాగచ్చు. దానికేం పెద్ద సిగ్గుపడాల్సిన అవసరం లేదు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నీళ్ళేం పాడైపోవు, కుక్కకి దాహం తీరకపోవడం లేదు, హాయిగా దాని పని సాగుతోంది. నువ్వు వెళ్ళి ఆ పక్కనే స్నానమాడచ్చు, చక్కగా నీకుండేటటువంటి దోషాలు పోగొట్టుకోవచ్చు, నువ్వు సంధ్యావందనాదులు చేసుకోవచ్చు. భగవంతుడికి సమర్పణ చేసేటటువంటి ఆరాధన తీర్థాన్ని కూడా దాంట్లోంచి నీ బిందెకి తగ్గట్టుగా నువ్వు కూడా తెచ్చుకుని ఇంటికి వెళ్ళి హాయిగా ఆరాధనలోనూ అర్పించవచ్చు. నీటికి దోషము ఉండదు. ఏమండి? అలానే ఇది శరీరానికి. మనం ఆత్మకి పట్టినటువంటి దోషాలన్నీ పోవాలి అనంటే ఆడాల్సిన స్నానం ఈ నీళ్ళల్లో కాదు. ఇవి లోపల దోషాలని పోగొట్టలేవు. దానికి కావలసినటువంటి నీరు
భగవంతుడి కళ్యాణ గుణములనే ప్రవాహము, అందులో మునగాలండి. భగవంతుడికి బోళ్ళని గుణాలు ఉన్నాయండి. ఎవరో తెలియని వాళ్ళు, మూర్ఖులు కొంతమంది భగవంతుడు నిర్గుణుడు, నిరాకారుడు అని అంటుంటారండి. దేవుడికి గుణాలు లేవు, దేవుడికి ఆకారం లేదు అని అంటుంటారు. వదిలేద్దామండి, వాళ్ళ గురించి మనం పెద్ద పట్టించుకోవద్దు. దేవుడికి అద్భుతమైన గుణాలు ఉన్నాయి. ఏం గుణాలు ఉన్నాయి? నీ కష్టం కలిగితే వినే గుణం ఉంది, నీ కష్టాన్ని తీర్చడానికి ఈ లోకంలోకి వచ్చే గుణం ఉంది, నీకు మంచి కాలాన్ని తెచ్చే గుణం ఉంది, నీ కష్టాలను దూరం చేసే గుణం ఉంది, నీలో దోషాలున్నా సహించే గుణం ఉంది, నీవు చేసినటువంటి పాపాలని క్షమించగలిగేటటువంటి గుణం ఉంది. ఇలాంటి గుణాలు ఆయనలో కొన్ని కోట్లు 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 ప్రవాహాలుగా ఉన్నాయి. నువ్వు లెక్క పెట్టలేనన్ని గుణాలు ఉన్నాయి. ఆకాశంలో నక్షత్రాలకు ఎట్లాగైతే అంతం లేదో భగవంతుడి కళ్యాణ గుణాలకు కూడా అంతము లేదు. అన్ని గుణాలు ఉన్నాయండి ఆయనలో. నువ్వు చేయాల్సిన పనల్లా ఆ గుణాలను నువ్వు తెలుసుకుని ఆస్వాదించు. మనకి తెలియక మనం మిస్ అయిపోతున్నామండి. తెలుసుకో అన్ని గుణాలు ఉన్నాయని. నీకు ఎప్పుడైనా కష్టం కలిగితే ఓ స్తంభం దగ్గరికి వెళ్ళి ఏడుస్తావా? ఏ స్తంభమా, నాకు ఈ కష్టం వచ్చింది, ఏడుస్తావా? ఎందుకు ఏడవు? అక్కడ ఎవడైనా ఒక పెద్ద మనిషి ఉన్నట్టయితే ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు ఏడుస్తావు. ఎందుకు ఏడుస్తావు? అక్కడ స్తంభం దగ్గర ఎందుకు ఏడవు అంటే, అదేమిటండి స్తంభం వెందు కరగదు, అయ్యో అని ఒక మాట కూడా అందు, అందుకు దాని దగ్గర ఏడవు. ఎందుకు అంటలేదే? దాంట్లో గుణాలు లేవు కనుక అదేం అనలేదు. నువ్వు మరి ఆ పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి ఎందుకు ఏడుస్తావు? అయ్యో వింటాడండి పాపం, అయ్యో పాపం అని భుజం తట్టి ఓదారుస్తాడండి, మంచి ఒక మాట అంటాడండి, మార్గమైనా చూపిస్తాడండి, అందుకోసం ఆయన దగ్గరికి వెళ్ళి ఏడుస్తాను. ఏమండి, భగవంతుడి దగ్గర మనం మొర పెట్టుకుంటే ఆయన వింటాడు, కావలసింది చెయ్యగలడు, చేసే శక్తి ఆయనకుంది. అలాంటి గుణాలు ఆయనలో ఉన్నాయి. ఎన్ని గుణాలు ఉన్నాయో మనకి తెలియనన్ని, లెక్కలేనన్ని ఉన్నాయి. కనుకనే ఆయన పేరు అనంతుడు. అనంతుడంటే గుణములకి అంతము లేనివాడు అని అర్థం. అన్ని కళ్యాణ గుణాలు ఆయనలో ఉన్నాయండి. ఆయనకి మనం చేయాల్సింది ఆ కళ్యాణ గుణములనే ఒక గొప్ప ప్రవాహంలో హాయిగా మునకలు వేశామా, ఆత్మకుండేటటువంటి క్లేశాలన్నీ కూడా తీరతాయి, ఆత్మకుండే తాపాలన్నీ తీరుతాయి. ఆత్మ ఒక్కసారి చల్లటి హాయి, ఆహ్లాదాన్ని, ఆనందాన్ని అనుభవిస్తుంది. ఎవరికి? ఎవడైనా సరే కావచ్చు. వాడు హరిజనుడా గిరిజనుడా అనేటటువంటి ప్రశ్నే లేదు దానికి. రామానుజుల వారికి ఇది ఒక గొప్ప ప్రేరణ. మన ఆండాళ్ళు తల్లి చెప్పినటువంటి ఈ అంశం ఒక గొప్ప ప్రేరణ. రంగనాథుడు చూపినటువంటి ఇలాంటి అంశం ఒక గొప్ప ప్రేరణ. అందుకే వారు అలాంటి దాన్ని జీవితంలో ఆచరించి సమతామూర్తి కాగలిగారు. ఆయన అందరినీ సమానముగా ట్రీట్ చేశారు మహానుభావులైనటువంటి రామానుజుల వారు అని మనం చెప్పుకుంటున్నాం వారి చరిత్రని కదా. అది ఎలా కాగలిగారు ఆయన? ఇలాంటి వాటి వల్ల కలిగిన ప్రేరణని. గోదాదేవి అందరినీ పిలిచిందండి. నీరాడపోదు వీర్, మీకు ఆ కోరిక ఉందా? పోదుమినో, బయలుదేరండి బయలుదేరండి అంటుంది. బయలుదేరండి అంటే మీరు ముందు నడవండి, మాకు మార్గం చూపించండి, మీ వెంట మేము కూడా వస్తాం, అందరం కలిసి మనం పోదాము. ఎవరైనా సరే మంచి పని చేసే సిద్ధపడ్డ వాళ్ళైతే వాళ్ళు మనకెప్పుడు కూడా గౌరవించదగిన వాళ్ళే. మనకంటే చిన్నవాళ్ళు కావచ్చు వయస్సులో, మనకంటే చిన్నవాళ్ళు కావచ్చు ఏదైనా జాతిలోనో కులంలోనో, అయినప్పటికీ వాళ్ళల్లో భగవత్ ప్రేమ నిండి ఉంటే వాళ్ళ మనం గౌరవించాలి. ఇప్పుడు చూడండి, మా వేదం చదువుకునే పిల్లలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు, కానీ వాళ్ళని మనం ఏం చేస్తామండి? నమస్కారం పెడతాం. ఎందుకని? వాళ్ళు చేసేటటువంటి ఆ క్రియాకలాపం, మంచి వేదాల్ని చదవడం, ఆ వేదాల్లో ఉండేటటువంటి తత్వాన్ని వాళ్ళు
స్వాధీనం చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం, దానికోసం జీవితాన్ని గడపడం. మంచి పని చేసేటప్పుడు వాళ్ళు ఎవరైనా కానివ్వండి, మంచి పని చేస్తున్నారంటే వాళ్ళని గౌరవించండి. అందుకే గోదాదేవి అంటుంది, పోదుమిన్, ఏమండి పదండి, వేంచేయండి వేంచేయండి అంటే, రండి రండి. భగవద్భక్తుల్ని పట్టుకొని ఏ రా పో ఎరా ఏమోయ్ ఇలా అనకూడదండి, మర్యాదగా మాట్లాడాలి. మనం పొద్దున్న తీర్థగోష్ఠి అప్పుడు మనం చూసాం కదండి, పదండి పదండి రండి రండి, మర్యాదగా ప్రవర్తించాలి. భక్తులతో ఎప్పుడు కూడా మంచి మర్యాదగా ఉండాలి. వాళ్ళు మర్యాదగానే ఉంటారు, మనం కూడా మర్యాదగా ఉండాలి. ఇది మన ఆండాళ్ళ తల్లి మనకి నేర్పిస్తోంది. తల్లి కదండి, అంచేత ఇది ఒక సూత్రం చెప్పినట్టుగా గోదాదేవి చెప్పదు. హాయిగా తను వాళ్ళతోటి మాట్లాడుతున్నట్టుగా చెప్పేస్తోంది. ఎవరికైతే కోరిక ఉంటుందో ఈ స్నానమాటానికి వేంచేయండి అందరూ కూడా, మీరందరూ కూడా పెద్దలు, మాకు మార్గదర్శకులు, మాకు ఆదర్శం మీరందరూ కూడాను. పోదుమిన్ నేరిరైర్, గోదాదేవి అక్కడ ఉండేటటువంటి ఆ గొల్ల పిల్లలందరినీ కూడా పిలుస్తోంది. ఏం అదృష్టం చేసుకున్నారా మీరంతా, కృష్ణుడు ఉండే కాలంలో పుట్టారు మీరు. అక్కడ కృష్ణుడు, ఇక్కడ మన కోసమని స్వామి విగ్రహ రూపంలో ఉన్నాడు. ఆయన్ని మనం ఆరాధన చేయగలిగే అదృష్టం పొందామండి. కనుక ఆయన ఉండే రోజుల్లో పుట్టడం, ఆయన ఉండే రోజుల్లో పుట్టినా వాడెక్కడో ఆ దేశంలో వీడెక్కడో ఈ దేశంలో పుడితే లాభం ఏంటి? కనుక ఆయన ఏ ఊళ్ళో ఉన్నాడో ఆ నంద గోకులంలో పుట్టడం అదృష్టం. మేము అందున శ్రీవిల్లిపుత్తూరు వెళ్ళామండి, ఏం అదృష్టం అండి. అక్కడ వాళ్ళకి ఆండాళ్ళ అమ్మవారు ఉండేటువంటి ఊళ్ళో ఉండి ఆవిడ సేవ చేసుకుంటూ ఆవిడ అనుగ్రహాన్ని పొందుతున్నారంటే వాళ్ళ అదృష్టం. ఒక పూట వెళ్ళగలిగాం, అక్కడ ఉండగలిగాం, ఎంత ఆనందం అనిపించింది. అక్కడే ఉండేవాళ్ళకి అదొక పెద్ద ధన్యం, వాడి జీవితమే ఒక పెద్ద ధన్యత చెందుతుంది. గోదాదేవి అంటుందండి గొల్ల పిల్లలందరినీ చూసి, ఎవర్రా మీరేం సౌభాగ్యం చేసుకున్నారా, కృష్ణుడుండే కాలంలో, కృష్ణుడుండే ఊళ్ళో, ఆ కృష్ణుడితో పాటు కలిసి ఆడుకునే పాడుకునే వయస్సులో, ఇప్పుడు ఆ ఊళ్ళో పుట్టినా ఎక్కడో కొంతమంది ముసలి వాళ్ళ కింద ఎక్కడో పుట్టారనుకోండి, ఏం లాభం అండి? లాభం లేదు. కనుక కృష్ణుడితోటి ఈడు జోడైనటువంటి వయస్సులో, సమాన వయస్సులో పుట్టడం, ఇది మీరు చేసుకున్నటువంటి గొప్ప అదృష్టం. నేరిరయ్య, మనందరం కూడా అట్లాగా భగవంతుణ్ణి స్మరించే, భగవద్గుణాలని భావించగలిగే అలాంటి మహానుభావులు మనకి చెప్పే కాలంలో మనం ఉన్నామంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ గ్రేట్ బూన్ ఆన్ us. అదే మనకి క్వాలిటీ, ఒక గొప్ప అదృష్టం. ఏ ఊరు వాళ్ళు ఉన్నది, ఏమంటారు దాన్ని? సంపదలు పొంగి పొరలేటటువంటి నందవ్రజం. సీర్మల్హం ఆయ్పాడి సెల్వచ్చిరుమీర్గాళ్. గోదాదేవి వాళ్ళందరినీ పిలుస్తుందండి. మీరంతా కూడా సిరుమీర్గాళ్. కృష్ణుడు చిన్నపిల్లాడు, మీరు కూడా చిన్నపిల్లలు. కనుక కృష్ణుడితోటి ఈడు జోడైనటువంటి వాళ్ళు సిరిమీర్గాళ్. చిన్నపిల్లలంటే ఒక గొప్పతనం ఉంటుందండి, సొంత ఆలోచన ఉండదండి వాళ్ళకి. పెద్దవాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేస్తారు. ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఉన్నామనుకోండి, బాగా పెరిగిపోయిన వాళ్ళం కదా మనం. ఎవరైనా ఒకటి చెప్తే మనం ఏమంటాం? వాడు ఇలా చేయంటే అలా చేస్తే బాగుంటుందేమోనండి, అలా కాదురా అంటే అదైతే బాగుంటుందని వాళ్ళెవరో చెప్పారండి. మా దగ్గర కొంతమంది వస్తుంటారండి, వచ్చి స్వామి ఈవేళ ఈ పని చేయొచ్చండి అంటే, సరే చేయొచ్చే బాగానే ఉంటుంది అన్నా. చేయకూడదు కదండి, ఏంటి నీకెవరు చెప్పారు? ఆయన అడిగానండి, ఆయన కూడా మరి చెప్పినప్పుడు అదే చేయకపోతే నా దగ్గర ఎందుకు వచ్చావు మళ్ళీని అంటే, మీరేం చెప్తారో చూద్దామనండి. అంటే నన్ను పరీక్ష చేయడానికనే. వయస్సు పెరిగి బుర్ర కూడా పెరిగితే ఇలాంటి ప్రమాదాలే ఉంటాయి. పెద్దవాళ్ళు చెప్పినట్టుగా మనకి చేద్దాం. చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ఒరే ఇన్నింటికి లే అంటే లేస్తాడు, ఈ పని చేయి అంటే చేస్తాడండి, ఇక్కడ కూర్చో అంటే కూర్చుంటాడు. మనం పెరిగిపోయిన వాళ్ళు అలా ఉంటామే ఏంటి? మనం
చెప్పినట్టుగా పెద్దలు నడిపిన మార్గంలో నడవాలనుకునే మనస్తత్వం చిన్నపిల్లల మనస్తత్వం అని అనుకుందాం. చిన్నపిల్లలంటే పసితనము. వయస్సులో పసితనం కాదండి కావలసింది, మానసికమైనటువంటి పరిపాకంలో మనకి ఆ రకమైనటువంటి పసితనం. పెద్దలు నడిపిన మార్గంలో నడవగలిగే యోగ్యత మనకు ఉండాలి. వాళ్ళుండే ఊరెక్కడిది? ఏం పేరు దానికి? సీర్మల్గం ఆయపాడి. సంపదలు పెరుగుతూ ఉండేటటువంటి, ఉబుకుతూ ఉండేటటువంటి ఆయపాడి అని పేరండి. నందవ్రజం అని పేరు పెట్టారు దాన్ని. కృష్ణుడు ఉండే ఊరికి పేరు నందవ్రజం, నంద గోకులం అని అంటుంటారు కదా. ఇక్కడ సంపదలు పెరుగుతాయట. అదేమిటండి మీరు ఇక్కడ సంపదలు పెరుగుతాయంటారు? వానలు లేక, పంటలు లేక, సంపదలు లేక వాళ్ళు ఈ వ్రతం చేయమన్నారు కదా. నిజమే. మరి మళ్ళీ ఇప్పుడు సంపదలకి నిలయం అంటున్నారు ఆ ఊరు. ఎస్. ఏ సంపదలు? కృష్ణుడి గుణ సంపదలకి నిలయమైన ఊరది. ఎందుకని? కృష్ణుడు ఎవ్వరు? సాక్షాత్తు నారాయణుడు. ఉండే స్థానం ఎక్కడా? శ్రీవైకుంఠం. అక్కడ ఉంటాడు ఆయన. కానీ అక్కడ ఆయన గుణాలు ఏమీ ఎవరికీ అక్కర్లేదు. ఎందుకు అక్కర్లేదు? అక్కడ ఉండే వాళ్ళంతా గొప్పోళ్ళేనండి. శ్రీవైకుంఠానికి మనలాంటి వాళ్ళం పెడతామేంటి? ఎవరు పెడతారు శ్రీవైకుంఠానికి? అప్పో ఎంతో సుకృతం ఉంటే అప్పుడు వాళ్ళు పెడతారు. ఎంతో భగవద్ అనుగ్రహం ఉంటే వాళ్ళు అక్కడికి పెడతారండి. అంత గొప్ప అనుగ్రహం ఉండే వాళ్ళే అక్కడికి పెడతారు, వాళ్ళే అక్కడ ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు భగవంతుడు అనుగ్రహం ఉంది కనుక వాళ్ళకి ఇంకా దేవుడు గుణాలతోటి పనే ఉంది కనుక ఎప్పుడు అలా సదా పశ్యంతి సూరయ, అలా చూస్తూ అలా సేవ చేసుకుంటూ ఉంటారు అంతే. వాళ్ళు ఇంకేం ఉండదండి. వాళ్ళు ఆయనలో ఉండే గుణాలు అక్కడ పెద్దగా ప్రకాశించవండి. ప్రకాశించడం అంటే ఎవరిలో ఉండే గుణం ప్రకాశించాలంటే దానికి లక్ష్యమైనటువంటి ఒక వ్యక్తి ఉండాలి కదండి. ఒక వ్యక్తిలో దాతృత్వం ఒక గుణం అండి. దాత, ఇచ్చేవాడు. వాళ్ళలో దాతృత్వం ఉందా లేదా ఎప్పుడు తెలుస్తుందండి? పుచ్చుకునేవాడు ఎవడైనా వస్తే తెలుస్తుంది. పుచ్చుకునేవాడు రాలేదనుకోండి, దెన్ హౌ కెన్ వీ అండర్స్టాండ్ వెదర్ హీ ఈజ్ ఏ డోనర్ ఆర్ నాట్, రైట్? డోనర్ అంటే ఎప్పుడు తెలుస్తుంది? సంబడి నీడెడ్ సమ్మని, సార్ నేను మంచి పని చేస్తున్నానండి, అదో గుడి కట్టుకుంటున్నాను, గోపురం కట్టుకుంటున్నాను. అదే ఇప్పుడు మన వాళ్ళు అనుకోండి, ఇలా మేము ధనుర్మాసం చేస్తున్నామండి, దాంట్లో మీరు కూడా ఏమైనా కొంత చేయండి సార్ అంటే, నేను చేయను అన్నాడు అనుకోండి, వాడిని దాత అంటావా? వాడి దగ్గర కోట్లు కోట్లు ఉండొచ్చు కాక వాడిని దాత అంటావా? అనవాడు. ఎవరిని అంటాను దాతని? ఎవడు ఇవ్వ నేరుస్తాడో వాడిని అంటాం. మాకు ఇప్పటికీ జ్ఞాపకం అండి, మన సీతానగరంలో మన వేద పాఠశాల ఆరంభం చేసినప్పుడు, అంటే 1983 ప్రారంభించి ఒక 6 నెలలు 7 నెలలు ఎంతో అయిందండి. ఒక ముసలావిడ ఓ 1116 పట్టుకొచ్చి ఇచ్చిందండి. పాపం పెద్ద ముదుసలి ఆవిడ. సరే మేము అడిగాం ఆవిడని, 1116 పట్టుకొచ్చావు తల్లి, ఏం చేస్తుంటావు నువ్వు? రోడ్డు పక్కన ఇడ్లీలు వేసుకుని అమ్ముతుందండి. రోడ్డు పక్కన ఇడ్లీలు వేసుకుని అమ్మేటటువంటి ఆవిడ ఆ రోజుల్లో 83 అంటే ఎన్నేళ్ల క్రితం? అది 40 ఏళ్ల క్రితం మాట అండి. అసలు ఇప్పటికీ 1116 ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఉంటారో మనకు తెలుసును. మన దగ్గర ఉండే నోట్లలో ఏది చిన్న నోటా చూసి మరీ వేస్తామండి. ఇక్కడ వెయ్యాలంటే ఏమైనా కాయిన్స్ ఉందంటే చెల్లని కాయిన్ ఏదో చూసి దాంట్లో వేస్తామండి. మనకి ఎందుకంటే పుణ్యం వస్తుంది, ఏదో వేసిన ఫలితం తగ్గుతుంది, మన దగ్గర ఉండేది పనికిరాంది పోవడం అవుతుంది కనుక రెండు కలిసి వస్తాయని అట్లాంటి పని చేస్తుంటారండి కొంతమంది. 1116 రూపాయలు పట్టుకొచ్చి ఆ రోజులో 45 ఏళ్ల క్రితం ఆవిడిచ్చిందంటే ఆవిడ కోటీశ్వరురాలండి. ఎందుకంటే పూటకి ఏ పూటకు ఆ పూట అక్కడ రోడ్డు పక్కన వేసి ఆ పూటకు కావాల్సిన తిండిని సంపాదించుకొని వెళ్ళేటటువంటి ఆ తల్లి రోజు తనకు వచ్చిన దాంట్లోంచి
ఓ 5 పైసలో 10 పైసలో పావలవో అర్ధ రూపాయో రూపాయో ఎంతో ఒక చోట పాపం సేకరించి మనం పాఠశాల పెట్టినప్పటి నుంచి ఏదో చేయాలని ఆవిడ మనసులో కోరుకుందిటండి. ఓ 6 నెలలు ఆవిడ శ్రమ పడితే ఓ 1116 సేకరించగలిగింది. తనకి ఇబ్బంది కలగకుండా, తన కార్యక్రమం మానకుండా, ఎవరికి కష్టం కలగకుండా షీ వాజ్ ఏబుల్ టు ప్రొక్యూర్ దట్ మచ్ ఆఫ్ మనీ అండ్ షీ జస్ట్ బ్రాట్ దట్ మనీ టు అస్ అండ్ జస్ట్ గివెన్ టు అస్. నిజానికి ఆ వేళ ఇచ్చినటువంటి ఆ వేళటికే ఆవిడిచ్చిన 1116 కోట్ల విలువ చేస్తుందండి అప్పటికి. ఇప్పుడైతే ఇంకెంత చేస్తున్నామని చెప్పలేము. ఏమంటారు? ఆవిడ తన స్థాయికి 1116 ఇవ్వడం ఎంత గొప్ప అండి. ఉన్నవాళ్ళు ఎంతమంది లేరు ప్రపంచంలో. దండకి ఖర్చు పెట్టేవాళ్ళు ఎంతమంది లేరు ప్రపంచంలో. పనికిరాని పాడు పనులు చేయడం కోసం ఖర్చు పెట్టేవాళ్ళు ఎంతమంది లేరండి ప్రపంచంలో. ఆవిడికి చిన్నపిల్లలు చదువుకుంటున్నారే, ఇలాంటి వాళ్ళకి మనకేదో చేద్దాం అని అనిపించి ఆవిడ పాప ఎక్కడో ఆ కృష్ణలంకలోనే ఎక్కడో ఉంటుందండి ఆవిడ. అక్కడి నుంచి వచ్చి ఇచ్చి వెళ్ళిందండి. ఆవిడ దాత. దాతృత్వం ఆవిడలో ఉందని నీకు ఎప్పుడు తెలిసింది? లోపలుంటే అవేం కనిపించవు, క్రియలో కనిపిస్తాయి, మనం చేసే పనిలో కనిపిస్తాయి. ఇలాంటివి ఎన్ని గుణాలు ఉన్నాయో భగవంతుల్లో. ఇవన్నీ ఉన్నాయి. భగవంతుడంటే గుణాలు ఉంటాయంతే. అది పరంపదం కావచ్చు, పాలకడలి కావచ్చు, లేకపోతే రేపల్లి కావచ్చు, ఏ ప్రేసైనా కావచ్చు, విగ్రహం కావచ్చు, ఆయనలో ఈ గుణాలు ఉంటాయి. కానీ అవి బయటికి ఎక్కడ కనిపిస్తాయి? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ చుట్టూ మనకి ఇన్ని బల్బులు వేశారు. ఈ బల్బులన్నీ బాగా మంచి కాంతి ఇస్తున్నాయి కదండి. ఇప్పుడు ఇవి కాంతి ఇస్తున్నాయనే విషయం మీకు ఎప్పుడు తెలుస్తుంది? చీకటి పడితే తెలుస్తుంది. బ్రహ్మాండమైన సూర్యుడు మండుతూ ఉండగా ఈ లైట్లన్నీ వేసి కూర్చున్నాడు అనుకోండి, ఎవడైనా లైట్లకేసి చూస్తాటండి? పగటిపూట దీపాలు దండగా. వైకుంఠం అంటే అది పగటిపూట. ఆయనలోనూ గుణాలు ఉంటాయి, అక్కడ ఉండే వాళ్ళందరిలోనూ అన్ని రకాల గుణాలు, అష్టగుణావిర్భావం అనేది అందరికీ ఉంటుంది. అందరూ ఆయనంతటి వాళ్ళు అక్కడ. అంచేత ఆయన గుణాలతో ఎవడికి పెద్ద పని లేదండి. అక్కడ గుణాలు ఉంటాయి, ఉండాలి కనుక, కానీ ఉపయోగం లేదు అక్కడ. ఈ ఊరు వచ్చాడు అనుకోండి, మనం అంతా చీకటి గదులవే ఏమండి. మనందరి లోపల ఎన్నేసి దోషాలు ఉన్నాయండి. మనం అంతా చేసేవి ఎప్పుడు కూడా మంచి పనులేనా? ఏమండి, నేను ఎప్పుడు జన్మలో ఒక పాపం కూడా చేయలేదు అని చేయొద్దండి. ఎవరైనా చూద్దాం, ఎవరైనా చెప్పేవాళ్ళైనా? ఎవరు ఉన్నాడు? ఇక్కడ మనం అంతా రకరకాల దోషాలతోటి నిండిన వాళ్ళం. అహమస్మి అపరాధ చక్రవర్తి అంటారు మన పూర్వాచార్యులు. అహమస్మి అపరాధానాం ఆలయ. చెడు అనేది ఉంటే మొట్టమొదటి నెంబర్ 1 నేననయా అని చెప్పుకుంటారండి. మనం ఇక్కడ అంతా కూడా చీకటి గదుల లాంటి వాళ్ళము. ఆయన ఇక్కడికి వచ్చాడు అనుకోండి, ఇక్కడ ఆయన గుణాలు బాగా ప్రకాశిస్తాయి. మనలో దోషాలు ఉంటాయి కనుక క్షమించే గుణం కావాలి ఆయనలో. ఆ గుణం ప్రకాశించాలి. మనం తప్పులు చేస్తూనే ఉంటాం. మనకి తెలిసిన తప్పులు మానేస్తాంటండి, చేస్తూనే ఉంటాం కనుక ఆయనలో సహనం కావాలి. ఆ సహనం మనకి శిశుపాలుడి కథ తెలుసును కదా మీ అందరికీ. ఈయన పళ్ళెం పట్టు కూర్చున్నట్టండి. ఈయన దాంట్లో 100 వక్కలు పెట్టుకుని, నిన్ను 100 తిట్లు తిట్టేదాకా నేను క్షమిస్తాను రా నాయన, జాగ్రత్త అన్నాడు. వాడు తిడుతూనే ఉన్నాడు. ఈయన ఒక్కొక్క వక్క తీసి పక్కన పెడుతున్నాడు. అన్నీ అయిపోయే దాంట్లో అప్పుడు తీసాడు ఆయన చక్రాన్ని తీసి వాడిని నిలువరించాడు ఆయన. ఇక్కడ ఆయనలో ఉండే ఆ సహనం అనే క్వాలిటీ ఇక్కడ ప్రకాశిస్తుంది. ఇంకా ఆయనలో ఎన్ని గుణాలు ఉన్నాయో అన్ని గుణాలకి ఇక్కడ కావలసినంతమంది మనం అందరం ఉన్నాం. ఇక్కడ లోటేం లేదు ఆయనకి. ఏమండి, ఇప్పుడు డాక్టర్ గారు బోల్డ్ అని డిగ్రీలు సంపాదించుకు వచ్చాడు అనుకోండి,
అక్కడ ఎవ్వడికి రోగాలు రాలేదనుకోండి, అందరూ ఆరోగ్యంగా ఉన్నారనుకోండి, ఏమిటంటే డాక్టర్ వల్ల ప్రయోజనం ఏమంటారు? అప్పుడు డాక్టర్ వల్ల ఉపయోగం ఏంటి? అక్కడ ఆ డాక్టర్ గారు వచ్చి అక్కడ కూర్చుండగానే ఆ ప్రాంతంలో ఏదో రకరకాల ఇబ్బందులుండి రోగాలుండి ఆ రోగాలను తీర్చుకోవడం కోసం డాక్టర్ గారి దగ్గరికి వచ్చారనుకోండి, డాక్టర్ గారి యొక్క గొప్పతనం ఏమిటో అప్పుడు తెలుస్తుందండి. డాక్టర్ గారి యొక్క హస్తవాసి ఏమిటో తెలుస్తుంది. అదృష్టం అంటే వాడు ఉంటాడు, లేకపోతే పైకెడతాడు. కానీ యోగ్యత తెలిసేది దానికి కావలసిన వ్యక్తి ఎదురకుండా ఉంటే. ఇక్కడ మనం అంతా దోషాలు ఉన్నవాళ్ళం, ఆయన గుణాలు ఇక్కడ పొంగి ప్రవహించేది. అంచేత నందగోకులం అనేది శ్రీకృష్ణుడిలో ఉండేటటువంటి అద్భుతమైనటువంటి గుణాలకి ఇది ఒక పెద్ద ప్రకాశకమైనటువంటి స్థానం. ఇది దీని పేరు నందవ్రజం. ఆనందానికి కందము కృష్ణుడు, కృష్ణుడికి స్థానం నందగోకులం. కనుక మనం అక్కడికి వెడితే ఆ ఆనందాన్ని మనం పొందొచ్చు. ఆనందం పొందాలనుకునే వాళ్ళకి ఇది స్థానం. ఇప్పుడు ఈ స్థానం నందవ్రజం అండి. ఎవడెవడు కృష్ణ కళ్యాణ గుణామృత రస ప్రవాహంలో ఓలలాడుతూ ఆనందాన్ని పొందాలనుకుంటారో రండి. సెల్వచ్చిరుమీర్గాళ్. దీనికి మీకు కావలసింది ఏమిటి? చక్కగా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు చెబితే ఎట్లా వింటారో అట్లాగే దాన్ని ఆస్వాదించగలిగేటటువంటి మనసు ఒక్కటి ఉంటే చాలుము. గోదాదేవి ఈ విషయాన్ని వాళ్ళందరికీ చెప్పిందండి. చెప్తే వాళ్ళకి డౌట్ వచ్చింది. అమ్మో, నువ్వేదో చాలా గొప్పదాని గురించి చెప్తున్నావోయ్, ఇది మనందరికీ దక్కుతుందా? అంత గొప్పతత్వం అయితే మనకి అందుతుందా? దాన్ని మనం చేరగలుగుతామా అని డౌట్ వెలుగుచ్చారు. గోదాదేవి వాళ్ళకి భరోసా ఇస్తోంది, నీకేం బెంగక్కర్లేదయ్యా. కూర్వేల్ కొడుంతొడిలన్ నందగోపన్ కుమరన్. ఆ ఆనంద కందమైనటువంటి తత్వం శ్రీకృష్ణ చంద్రుడై మన కోసం వచ్చి ఉన్నాడయ్యా. ఇక్కడ మాకు అందుతాడండి. యా, ఎందుకని? ఎలా అందుతాడు? నందగోపుడు ఉన్నాడు కదా. నందగోపుడు మనవాడు, నందగోపుడు మనందరికీ రాజు కదా. ఆయన మనందరినీ తన పిల్లల్లాగా ప్రేమిస్తాడు, ఆదరిస్తాడు. మన కోసమనే కదా ఆయన కృష్ణుడిని పిలిచి, ఏ కన్నయ్య, వీళ్ళంతా వ్రతం చేయాలట, వీళ్ళకి నువ్వు లీడర్గా ఉండి వీళ్ళ చేతి ఈ వ్రతాన్ని చేయించు అని చెప్పింది ఆయనే కదా. మొట్టమొదటి మనమంతా వెళ్ళి అడిగాం ఆయన్ని, వ్రతం చేయించవయ్యా అని. నేను చేయించా అన్నాడు. పాపం బెట్టు సరి చేసి కూర్చున్నాడు ఆయన. కానీ ఎప్పుడైతే వాళ్ళ నాన్నగారు పిలిచి, కృష్ణ చూడవాయి, వీళ్ళందరికీ నీ వ్రతం కావాలట, చేయించవాయి అని చెబితే పాపం ఏమి మాట్లాడకుండా చేతులు కట్టుకుని ముక్కు మీద వేలు వేసుకుని ఎస్ 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 అంతే. నందగోపుడి దగ్గర ఎప్పుడు కూడా చాలా భవ్యుడై ఉంటాడు. ఎదురు చెప్పడం అనేది తెలియదు ఆయనకి ఎప్పుడు. కొంతమంది కుర్రాళ్ళు ఉంటారండి అట్లాగే, నాన్నగారు ఏం చెప్పితే అది తూచా తప్పకుండా పాటిస్తాడు. ఎదురు చెప్పని పిల్లలు అదృష్టం కొద్దీ ఉంటారండి అలాంటి వాడు. బుద్ధిమంతులై ఉండి తండ్రి చెప్పిన మాటకి కట్టుబడి ఉండగలిగే వ్యక్తులు అతి కొద్ది మంది ఉంటారు. మా కృష్ణుడు ఆ కేటగిరీకి చెందినవాడండి. చాలా యోగ్యుడు, కానీ నందగోపుడికి ఎప్పుడు కూడా ఎదురు చెప్పడం తెలియదు. ఎందుకని? నందగోపుడు కృష్ణుడి విషయంలో అంత జాగ్రత్త వహిస్తాడు కనుక. ఎంత జాగ్రత్త? కృష్ణుడి రక్షణ అంతా మొత్తం తనే చూస్తాడు. కృష్ణుడికి రక్షణ. యా, మరి మన కోసం చిన్నపిల్లాడుగా వచ్చాడు కదా. చిన్నపిల్లాడుగా వచ్చినప్పుడు ఆయన కాపాడుకోవడం మన బాధ్యత కదా. మన ఊరికి విగ్రహ రూపంలో వస్తున్నాడు కదా, మన ఇంటికి విగ్రహ రూపంలో వస్తున్నాడు కదా. వచ్చిన వాడిని కాపాడుకోవడం ఎవరి బాధ్యత? మన బాధ్యత, ఆయన బాధ్యత కాదు. చాలామంది అడుగుతుంటారండి, ఏమంటే విగ్రహ రూపంలో దేవుడు ఉంటాడంటారు కదా, మరి ఆయన సమర్థుడు కదా, తన్ని తాను రక్షించుకోవచ్చు కదా, వీళ్ళు వాళ్ళు గుళ్ళు గోపురాలు కొట్టేస్తున్నారంటే ఆయన ఏం చేస్తున్నాడండి అని. ఆయన వచ్చింది తన రక్షణ కోసం రాలే, నీ రక్షణ కోసం వచ్చాడు. తన అవసరం కోసం రాలే, నీ అవసరాన్ని తీర్చడానికి వచ్చాడు.
నీ అవసరాన్ని తీర్చడానికి వచ్చినప్పుడు ఆయనకు కావాల్సినటువంటి రక్షణ చేయాల్సిన బాధ్యత నీది. ఆయన రక్షణ విషయంలో బద్ధ కంకణుడై ఉండాల్సిన బాధ్యత నీది. నాకెందుకు అని నువ్వు ప్యాసివ్గా కూర్చుంటే అయితే వీళ్ళు మాత్రం నాకెందుకని ఆయన కూడా ప్యాసివ్గా ఉంటాడు, తన దారిని చనిపోతాడు. ఆయన వచ్చింది నీ కోసం అన్నప్పుడు ఆయన బాధ్యత నువ్వు వహించాలనుకుంటే అప్పుడు నీకు కావలసిన శక్తిని తాను సమకూర్చి పెడతాడు వెనకాతల. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అంశం. చాలామంది మనం అడుగుతుంటారు, ఏమండి దేవుడు దేవుడు అంటారు, వీళ్ళంతా చేస్తుంటే ఆ దేవుడు ఎందుకు మాట్లాడటం లేదండి అని. ఆయన వచ్చింది మాట్లాడడం కోసం రాలేదు, నీలో ఉండేటటువంటి ప్రేమకి కట్టుబడి వచ్చాడు కనుక నీకు నిజమైన ప్రేమ ఉన్నట్టయితే ఆయన కోసం ఏమైనా చేయడానికి నువ్వు సిద్ధపడగలిగితే నీకు కావలసినటువంటి శక్తి ఏదో అప్పుడు తాను ఇస్తాడు ఆయన. లేకపోతే ఆయనకి మనుషులు లేరా ఏమిటి, ఆయనకి చూసుకోగలిగే వ్యక్తులు లేరా ఏమిటి, తన ఊళ్ళో సేవలు చేసేవాళ్ళు లేరా ఏమిటి ఆయనకి, తన దగ్గర బోల్డ్ ఎంతమంది. ఆయన నీ దగ్గరికి ఎందుకు వస్తున్నాడు? నీకు ఆయనకి ఏదో చెయ్యాలనే తపన కలిగింది కనుక అది తీర్చడం కోసం వచ్చేటప్పుడు చూసుకోవాల్సిన బాధ్యత మనదే కదండి. మన ఊరికి చూడండి, రాష్ట్రపతి గారు వచ్చారనుకోండి, కావాల్సిన ఏర్పాట్లు చేయడం ఎవరి బాధ్యత అండి? వారే ఏర్పాట్లన్నీ చేసుకుని మేము వస్తున్నామండి మీ ఊరికి అని చెప్పి రావాలా? నో, చేయడం మన బాధ్యత. అందుకు నందగోపుడు ఆ బాధ్యత పడ్డాడండి. నందగోపుడు చాలా అహింసావాదిటండి. ఆయన ఎవ్వడికి హింస చేయడం కూడా ఆయన ఎప్పుడు ఒప్పుకునేవాడు కాడు. ఆయన నిజంగా గొల్లపిల్లలందరికీ వాళ్ళ చేతుల్లో ఒక బల్లె ఉంటుంది, తెలుసునా మీకు? ఆ బల్లె ఎందుకోసం అంటే ఎప్పుడైనా వీళ్ళు పశువులను కాచుకునేటప్పుడు ఈ జంతువులు ఆ జంతువులు ఏమైనా వస్తే వాటిని నిలువరించడం కోసం ఆ బల్లెని వాడతారు అవసరమైతే. నందగోపుడు కూడా అట్లాంటిది ఒకటి ఉండేది, కానీ దాన్ని ఆయన వాడడం మానేశాడు. అహింసావాది అయిపోయి దాన్ని ఎక్కడో మూల పారేశాడు. ఇప్పుడు ఏం అవసరం ఉంటుంది, మనం మంచిగా ఉంటే అంతా మంచిగా ఉంటుంది అని. కానీ కృష్ణుడు పుట్టిన తర్వాత మళ్ళీ ఆ బల్యాన్ని తీసి దానికి బాగా పదును పెట్టి ఎప్పుడు చేతుల్లో పట్టుకొని జాగ్రత్తగా తిరుగుతూ ఉండేవాట. ఎందుకు? తన కోసం కాదు, తన రక్షణ కోసం కాదు, కృష్ణుడి రక్షణ కోసం. ఎందుకని? ఆ ఊళ్ళో కృష్ణుడు పుట్టినప్పటి నుంచి కృష్ణుడి మీద రకరకాల దాడులే. మనందరికీ తెలుసు. ఆయనకి ఇంకా 7వ రోజు నిండిందో లేదో పూతన అనేటిది ఒక స్త్రీ వేషం వేసుకొచ్చింది. స్త్రీలను నమ్మడానికి వీల్లేదండి. 3వ నెల గడుస్తోందో లేదో ఒక బండి కిందకి తీసుకెళ్ళి పిల్లాన్ని కడితే ఆ బండి మీద వచ్చి ఒక అసురుడు ఆవహించాడండి. బండ్లను కూడా నమ్మడానికి వీల్లేదు. పోనీ దూడల వెంట వెళ్ళాలి కదా అని కృష్ణుని పంపిస్తే ఒక దూడలో ఒక వత్స అసురుడై ఆవహించి కృష్ణుని దూడల్ని నమ్మడానికి లేదండి. ఏమండి? ఎందుకంటే ఆ ఊళ్ళో ఒక చీమాసురుడేమో, దోమాసురుడేమో, ఈగాసురుడేమో, ఎక్కడ ఏ ఆసురుడు ఉంటాడో తెలియదు. అంచేత కృష్ణుడిని ఉయ్యాల్లో పడుకోపెడితే ఆ ఉయ్యాల నుంచి ఎప్పుడైనా పైన ఒక చీమ పాకిందనుకోండి, ఈయన తన బల్లెని తీసి దానికేసి షూట్ చేసి పెట్టేవాటండి. అది కనుక ఎప్పుడైనా కృష్ణుడి వైపు కాస్త చూపు మార్చిందా టక్కమని దాని మీదకి ఏదో చేసేద్దాం అన్నట్టుగా రెడీగా ఉండేవాట. కూర్వేల్ పదునైనటువంటి ఒక బల్యాన్ని చేతపూని కొడుంతొడిలన్ ఎంత క్రూరమైన పనైనా సరే చేయడానికి సిద్ధపడుతూ, దేన్నైనా సరే నిలువరించడానికి సిద్ధపడుతూ, అది చీమ, దోమ లేదా మరొక అసురుడా ఎవడైనా సరే వాణ్ణి సంహరించడానికి సిద్ధపడి కృష్ణుణ్ణి కాపాడుకోవడం కోసం. కృష్ణుడు పాపం చిన్న పిల్లాడే, అమాయకుడు. అంచేత ఈయన మీద ఏదైనా వాలింది అంటే జాగ్రత్త అన్నట్టుగా కాపాడుకుంటూ అంత ప్రేమ ఉంది కనుకనే ఆయన దగ్గర కృష్ణుడు భవ్యుడైనటువంటి పిల్లవాడిగా ఉండి ఆయన ఎంత చెబితే అంత, ఎలా చెబితే అట్లా ఉండిపోతాడు. నందగోపన్ కుమరన్, కుమారుడు అని అంటేనే అర్థం అదండి. తండ్రి చెప్పినట్టు పుట్టిన వాళ్ళల్లా కుమారులు కాలేరు.
తండ్రికే ఎదురు తిరిగి తండ్రినే సంహరించేటటువంటి కొంతమందిని గురించి కూడా మనం చరిత్రలో వింటున్నాము, కంసులు లాంటి వాళ్ళని. కానీ ఈయన తండ్రి చెప్పిన మాట తూచా తప్పకుండా వినేవాడు, రాముడిలాగా అన్నమాట అండి. రాముడు అలాంటి వాడే కదండి. తండ్రికి మనసులో సంకల్పం కలిగిందంటే రాముడిని అడవికి పంపించాలి అని కైకమ్మ అడిగితే అది తెలుసు. తండ్రి నోరు తెరిచి నువ్వు అడవికి వెళ్ళు అని రాముడితో చెప్పలేదండి రామాయణంలో. తండ్రి నోరు తెరిచి రాముడితో చెప్పలా, కైక చెప్పింది. కానీ తండ్రి గారి అభిప్రాయం అయ్యా ఇది అని చెప్పింది. దట్స్ ఎనఫ్. తండ్రి మనస్సులో ఈ సంకల్పం ఉంది అంటే దానికి తాను నిలబడాలి, దాన్ని తను తూచా తప్పకుండా పాలించాలి. చాలామంది సినిమా పాటలు పాడుతూ తండ్రి మాట కోసం అడవుల పాలయ్యను అను మాట ఆయన ఎక్కడ చెప్పలేదండి. కానీ మనస్సు నెరిగి ప్రవర్తించిన పిల్లవాడు ఈయన. పితృవాక్పాలకుడు అంటుంటారు. పితృవాక్పాలన కాదు, పితృ సంకల్పాన్ని పాలించినటువంటి వాడు రాముడు. అంటే అద్భుతమైనటువంటి పిల్లవాడండి. మా కృష్ణుడు కూడా అంతే. ఈయన నందగోపుడు చెప్పినటువంటి ఏది అయితే దానికి తూచా తప్పకుండా పాటించేవాడు. అందుకే ఆయన కుమారన్. నందగోపుడి దగ్గర అంత వినయంతో, అంత విధేయతతో, అంత భవ్యుడై ఉంటాడు కనుక నందగోపుడికి మనం అంతా పరివారమే కదా. మనం నందగోపుడిని రిక్వెస్ట్ చేస్తే నందగోపుడు కృష్ణుడిని పిలిచి, ఏ కృష్ణ చూడు మా వాళ్ళకి ఏం కావాలో వచ్చాయి అంతే. మనం కృష్ణుడు వెంట పడక్కర్లేదు కృష్ణుడు అనుగ్రహం కోసం. నందగోపుడు వెంట పడితే చాలు, కృష్ణుడు ఆటోమేటిక్గా మన మాట వింటాడు. అంచేత మనం భయపడాల్సిన పని లేదు సుమా. అదేమిటండి మరీ బొత్తిగా అంత వినయంగా ఉండేవాడు ఏం చేస్తాడండి అని అనుకుంటారేమో. అలాంటి సందేహం అక్కర్లేదరా. ఏ రాంద కண்ணీ యశోదై ఇళం సింగం. ఆయన పరాక్రమం ఏమిటో నాన్నగారి దగ్గర చూపించాడు, అమ్మగారి దగ్గర చూపిస్తారు. పిల్లలంతా అంతే కదండి. నాన్నగారి దగ్గరలో భవ్యులుగా ఉంటారు, అమ్మ దగ్గర చూడాలి ఇంకా వాళ్ళ మారాములు హడావుళ్ళు, ఇంకా వాళ్ళ గోల గడబిడ. లేత సింహపు పిల్లలాగా ఎగుర్లు గంతులు వేస్తూ ఉంటాడు, పరాక్రమంతో అక్కడ చూపిస్తూ ఉంటాడైనా. అది చూసి యశోదమ్మకి ఎంత ఆనందం అనండి. పాపం దేవకీదేవి కంది కృష్ణుణ్ణి, పాలిచ్చే అదృష్టం కూడా లేకుండా పోయింది ఆవిడ. కానీ యశోదమ్మ కనలే. కానీ ఎంత ఆనందం అండి. ఆయన లీలలన్నీ చిన్నప్పటి నుంచి చూసి 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 ఆయన ఇటు ఆడితే ఇటు చూసి, అటు ఆడితే అటు చూసి, అటు పరిగెడితే అటు చూసి, ఆ చూపుల వల్ల ఆవిడ కళ్ళు ఇలా పెరిగిపోయాయి. చెంపకు చారెడు అంటుంటారు కదండి, అలాగా కృష్ణుడి లీలలు చూసి 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 ఆవిడ కళ్ళంతా నిండిపోయి ఇంతింత ఏర్ ఆరుంద కಣ್ಣి. ఎంత విశాలమైన నేత్రాలు. లోకాల్లో ఉండే అందాలన్నింటికీ కందమైన కృష్ణుణ్ణి కంట్లో పెట్టుకుంది కనుక ఆ కంటికి ఎంత అందం అండి. చేత అందము నిండి ఉంది, వైశాల్యము నిండి ఉంది. ఏర్ ఆరుంద కಣ್ಣి యశోదై. ఆవిడ దగ్గర మనవాడు ఓ చూడాలి, ఇంక ఈయన పరాక్రమం చూడాలి. యశోదై ఇళం సింగం. అక్కడ సింహపు పిల్లలాగే ఉంటాడు. అంటే ఆయనలో సహజంగా అయితే ఏం అందం లేదండి అంటే లేకపోవడం ఏంటయ్యా. కార్మేని మేఘము వంటి తిరుమేని. మేఘాన్ని చూస్తే చూడండి, రైతులకి కొత్త పంటలు వేసుకోవాలనుకున్నప్పుడు నీలి మబ్బులు నీటిని మోసుకుంటూ ఆకాశంలో కనిపించాయి అనుకోండి, వాళ్ళకి ఎంత ఆనందంగా ఉంటుందండి. వాళ్ళకి భూమిని దున్ని పెట్టారు, కానీ వాన పడకపోతే వాళ్ళు నిరాశాహతులవుతారు. కానీ వాళ్ళు వెయ్యాలని అనుకున్నప్పుడు మంచి మేఘాలు నీటిని మోసుకుంటూ వస్తూ కనిపించాయి అనుకోండి, ఇంకా వాళ్ళ ఆనందానికి ఆనందమే. నీలి మేఘం ఎట్లాగైతే చూపరులకి హృదయాన్ని దోచుకునేదవుతుందో అట్లాంటి మన మీద వాత్సల్యం అనే కళ్యాణమ గుణములనే నీటిని వర్షించే కార్మేని, మబ్బుల వంటి తిరుమేని కలవాడు, నల్లనివాడు కదండి ఆయన. శంకణ్
ఆయన కళ్ళని చూద్దామా, మన మీద ప్రేమ వర్షించే ఎర్రటి నేత్రములు, ఎర్రటి చార కలిగిన నేత్రములు. ఎర్రని నేత్రాలంటే మళ్ళీ కోపం కలిగిన నేత్రాలు అవుతాయి. కానీ ఎర్రటి రంగు కలిగినవి కాదు, ఎర్రటి చారలు కలిగినటువంటి నేత్రాలు. అది పరాక్రమానికి గుర్తు, మన మీద ఉండేటటువంటి ప్రేమకి గుర్తు. ఆయనలో మన మీద పరిపూర్ణమైనటువంటి ప్రేమ ఉంది. కార్మేని శంకణ్, అసలు ఆయన తిరుముఖ మండలాన్ని చూస్తేనే కదిర్ మదియం పోల్ ముహత్తాన్, చంద్రుడి వంటి ఆహ్లాదమైనటువంటి, కానీ సూర్యుడు అంత వెలుతురునిచ్చేటటువంటి ఆయన యొక్క తిరుముఖ మండలం. మన వాళ్ళు చెప్తుంటారు కదండి, సూర్య చంద్ర సూర్యౌచ నేత్రే, ఒక కన్ను సూర్యుడు, ఒక కన్ను చంద్రుడు, అంటే ఇరువురు కూడా ఆయనకు రెండు నేత్రాలుగా ఉన్నారు అని. కానీ మన ఆండాళ్ళమ్మ ఇంకొక రకంగా చెప్తోందండి, సూర్యుడంత వెలుతురు, చంద్రుడంత చల్లదనం. సూర్యుడు బాగా వెలుతురునిస్తే అది మనకి కాలుతుందండి, కానీ అలా ఉండకూడదు. చంద్రుడిచ్చే కాంతి కావాలి. చంద్రుడు కాంతిని ఇస్తాడు, కానీ సూర్యుడు అంత వెలుతురు రాదు కదండి. చంద్రకాంతిలో నిలబడ్డా మళ్ళీ మనం చదవాలంటే మళ్ళీ లైట్ వేసుకోవాలి. అంచేత సూర్యుడంత వెలుతురు, చంద్రుడంత చల్లదనం ఇచ్చేటటువంటి ఆయనకు దివ్య ముఖార విందము. కదిర్ మదియం పోల్ ముహత్తాన్. ఎవడైన ఇంతకని కృష్ణుడు అని చెప్పాలండి, మళ్ళీ భయం. ఎందుకు కృష్ణుడు అన్నారనుకోండి, ఆ పెద్దవాళ్ళు అక్కడే ఉంటారు, వాళ్ళు వెనకాతల, రై మిమ్మల్ని అప్పగిస్తే అప్పుడే కృష్ణుడితో మళ్ళీ మీ హడావుళ్ళన్నీ ప్రారంభించారా అని ఎక్కడ తిడతారో అని భయం. అంటే కృష్ణుడు పేరు చెప్పకుండా దాచేసి, ఎవడీనా నారాయణనే, ఈయన తత్వం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది నారాయణుడు. ఎలా వచ్చాడు? పాల్కడలో ఏష నారాయణ శ్రీమాన్, వేదవ్యాస భగవానుడు చెప్తాడండి. ఏష నారాయణ శ్రీమాన్ క్షీర అర్ణవ నికేతన, పాల్కడలిలో ఆయన ఆదిశేషుడి మీద పవళించి ఉండే శ్రీమన్ నారాయణుడే. అది వదిలిపెట్టి మన ఊరికి కృష్ణుడై దిగి వచ్చాను. ఇది వ్యాసుడు చెప్పిన మాట. అందుచేత ఈయన సాక్షాత్తు కృష్ణుడని చెప్తే పెద్దవాళ్ళతో మళ్ళీ ఎక్కడ భయమో, అందుచేత ఆ పేరుని దాచి నారాయణనే. ఆయనే ఏం చేస్తాడు? నమక్కే పరై తరువాన్, మనకే అంటే ఆయన తప్ప ఇవ్వగలిగిన వాడు ఎవడు లేడండి ప్రపంచంలోనూ. మనం తప్ప మరెవ్వరం లేవండి ఆయన చూపుల్లో పట్టానికి. ఎందుకని మనకి ఆయన తప్ప వేరు గతి లేదు అని నమ్మిన వాళ్ళం మనం. నమ్మిన వారి పాలిటి కల్పవృక్షము కామధేనువు ఆయన. చేత మనం అలా విశ్వసించిన వాళ్ళం కనుక నమకే, ఆయన తప్ప వేరొక రక్షణ లేదు అనుకునేటటువంటి మనకే ఏమి చేయును? పరై తరువాన్, తప్పకుండా మనకు కావలసినటువంటి పరై అనే పరికరాల్ని ఇస్తాడర్రా, ఏం సందేహం అక్కర్లేదు. కనుక మనం ఈ వ్రతం చేద్దాం. దీనివల్ల మరొక లాభం కూడా ఉంది. పారోర్ పుగళ పడింది. మనం చేయాల్సింది ఈ వ్రతం చేస్తే లోకులంతా కూడా పొగుడుతారు, కీర్తిస్తారు. ఇప్పుడు మన వాళ్ళు వ్రతం చేస్తున్నారు, ఇక్కడ ఇంత ఏర్పాట్లు చేసి అందరికీ ఎంత ఆనందం అండి. ఆహా వీళ్ళు ఎంత బాగా ఏర్పాటు చేశారండి, ఎంత చక్కగా చేశారండి, అందరికీ ఇవాళ పొద్దున్న ప్రసాదాలు పెట్టారండి, ఎంత బాగున్నాయి. ఇవాళ ఒక్కరోజుకే కాదండి, నెల రోజులు పెడతారు. 10 మంది కీర్తిస్తారు. ఓ అంటే వీళ్ళు పబ్లిసిటీ కోసం చేస్తున్నట్టు అయితే నో, కీర్తి అనేది వీళ్ళకి లక్ష్యం కాదు. 10 మంది పొగడతా వీళ్ళకి లక్ష్యం కాదు. ఎవడో పిలిచి సత్కారం చేయాలి వీళ్ళ కోరిక కాదు.
చేసే పని మనం మంచిది చేస్తే అవి వాటంతట అవి వస్తాయి.